నేను థింగ్స్ చూసానండి. ఒకటేమో కిచెన్‌ని కెమిస్ట్రీ ల్యాబ్ అన్నారు. వెల్డింగ్ చేసే దగ్గర అది ఫిజిక్స్ ల్యాబ్ అన్నారు. ఎందుకండి అది అలా? వై ఇస్ ఇట్ లైక్ దట్? కెమిస్ట్రీ ల్యాబ్ మీరు ఎన్నిసార్లు పోయి ఉంటారు ల్యాబ్లోకి చెప్పండి సంవత్సరానికి? మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ లాస్ట్‌లో వచ్చి మార్కులు వేసారండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మార్కులు వేస్తారు కదా కెమిస్ట్రీ ల్యాబ్. మీకు మళ్ళీ హోర్డింగ్ లో గినేమో చాలా పెద్ద ఇట్లా సైన్స్ బీకర్ ఉండి ఐన్స్టీన్ లెవెల్లో అవన్నీ ఉంటది. ఒక చిన్న టైర్ కి మొత్తం మంటలు పెట్టి దాంట్లో నుంచి దూకమని చెప్పేవాళ్ళు మమ్మల్ని. దూకితే అసలు భయం అనేది పోవడానికి ఆ ఒక్క ఇన్సిడెంట్, భయం పోవడం కోసం పెద్ద స్క్రీన్ పెట్టి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చెప్తే భయం పోదు. హలో. ఈ కాన్వర్సేషన్ ఫుల్ ఆఫ్ చేయడానికి మేము ఐడియాస్ రాసుకుంటున్నప్పుడు పృథ్వీ నేను వి స్టార్టెడ్ విత్ సంథింగ్ యాజ్ వైట్ బోర్డింగ్ విచ్ ఇస్ బేసికలీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని. అండ్ వైట్ బోర్డ్ పక్కన పెట్టేసి వి స్టార్టెడ్ డిస్కసింగ్ అండ్ డిబేటింగ్ వాట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్న టాపిక్ వచ్చినప్పుడు, ఇన్స్టిట్యూషనల్ లెర్నింగ్ అన్న టాపిక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక స్టోరీ రిలేటబుల్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ కి ఈ సిరీస్ ఆఫ్ ఈ కాన్వర్సేషన్ కి వెన్ వీఆర్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వీ went through this video with JB garu. We're going to play a small clip there and it just feels very relatable in every aspect of things. And our particular scope nunchi we want to start this conversation. Hello sir, first of all thank you so much. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎడ్యుకేషన్ స్పేస్ లో ఎక్కడ ముట్టుకున్నా కూడా ఇట్స్ గెటింగ్ వెరీ స్కేరీ. అండ్ ఇది వీఆర్ రికార్డింగ్ దిస్ కాన్వర్సేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ జూన్. అండ్ ఈ టైం ఫ్రేమ్ లోనే చాలా మంది వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తారు. అండ్ చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ టైం వాళ్ళ పిల్లల్ని LKG లోనో లేదా ఫస్ట్ క్లాస్ లోనో జాయిన్ చేపించే పొజిషన్ లో ఉన్నారు. రీసెంట్ గా మా అన్నయ్య వాళ్ళ కూతుర్ని 4 years 5 years ఉంది, తన్ని జాయిన్ చేయించడానికి స్కూల్స్ అలా తిరుగుతూ ఉంటే ఈ హిమాయత్ నగర్ తర్వాత ఈ కోటి ఏరియాలో తిరుగుతుంటే ఒక స్కూల్కి వెళ్ళారు సార్ 55,000, ఇంకో స్కూల్కి వెళ్ళారు 75,000, ఇంకో స్కూల్ వెళ్ళారు 95. ఒక స్కూల్ బాగుంది కదా అని అట్లా తిరిగి చూస్తే 2.2 lakh LKGకి. నాకు అర్థం కాండి ఏంటంటే ఈ స్కూల్స్ లో ఏం నేర్పిస్తారు అండ్ ఒక LKGకి 2-2.5 లక్ష పెట్టాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఏం అద్భుతాలు నేర్పిస్తారు ఒక స్కూల్ అంత ఖర్చు పెట్టి దానికి? అదే జెన్యున్ గా ఐ హావ్ ఎ డౌట్. ఇది మామూలుగా ఏముందంటే కస్టమర్ ఎట్లుంటే కస్టమర్ డిమాండ్ ను బట్టి ఇక్కడ బిజినెస్ అనేది జనరల్ గా క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మీనింగే చాలా డిఫరెంట్ ఉంటుండే. ఎడ్యుకేషన్ అంటే చాలా లెర్నింగ్, ఇంటి దగ్గర లెర్నింగ్ ఉంటది, సమాజంలో లెర్నింగ్ ఉంటది, నేచర్ లో లెర్నింగ్ ఉంటది, ఇట్లా రకరకాల లెర్నింగ్స్ ఉంటుండే. కాబట్టి తర్వాత ఏమైపోయిందనంటే సొసైటీలో ప్రయారిటీస్ అన్ని కూడా మారిపోయినాయి. ఆ ప్రయారిటీస్ మారిపోయి ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంది అంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది టాప్ ప్రయారిటీ అయింది. తర్వాత సమాజంలో కూడా టాప్ ప్రయారిటీ ఏంటంటే డబ్బు సంపాదించడము అనేది టాప్ ప్రయారిటీ అయింది. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్, డబ్బు సంపాదించడము, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండు టాప్ లోకి వచ్చినప్పుడు ఇంకా స్పెండింగ్ ఎక్కడ ఉంటది? పిల్లల చదువు మీద ఎక్కువ డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టడము అనేదే ఈరోజు సమాజంలో మిగిలింది. కాబట్టి ఇప్పుడు అందరు ఏంటంటే వాళ్ళు 2 లక్షలు తీసుకొని ఏం నేర్పిస్తారు? 6 లక్షలు. ఇంకా మీరు 2 లక్షలకే ఆగిపోయినరు. ఇంకా నా దగ్గర 6 లక్షలు 9 లక్షలు కూడా LKGకి ఫీ విత్ ఇన్ హైదరాబాద్ లోనే ఉంది. కాబట్టి తల్లిదండ్రులంతా మీ వాడు ఏ స్కూల్ అని అంటే సో అండ్ సో స్కూల్ అని తర్వాత దాని ఫీజు కూడా చెప్పేసేస్తున్నారు. ఎందుకంటే నేను ఇంత కష్టపడిన డబ్బుని మా పిల్లవాని ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నా కాబట్టి ఇంత డబ్బు ఇస్తే ఎడ్యుకేషన్ వస్తుంది అన్నది వాళ్ళ మైండ్ లో ఉంది. కాబట్టి సమాజం మొత్తం కూడా అట్లనే ఉంది. కాబట్టి అసలు ఆ పీర్ ప్రెజర్ ఉంటది కదా. ఎప్పుడన్నా చుట్టాల ఫంక్షన్ లో కలిసినప్పుడు మీ వాడే స్కూల్ అని అంటే వీళ్ళందరూ మీ సిస్టర్ వాళ్ళు వెళ్ళినట్టే అన్ని స్కూళ్ళకి పోయి వచ్చి ఏ స్కూల్ ఏ ఫీజు అనేది కూడా వాళ్ళ మైండ్ లో ఉంటది. వాళ్ళు సో అండ్ సో మీరు 2.2 స్కూల్ పేరు చెప్పిన వెంబడే మేము కూడా చూసినాం చాలా బాగుంది అని అంటారు. అన్న వెంబడే వాళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఇంకిద్దరు కిట్టి పార్టీలా కలుస్తారు, ఇంకో చోట కలుస్తారు. కాబట్టి ఇంకా వాళ్ళకి ముచ్చట ఏముంటది? మేము ఇంత ఫీజు కట్టినాం కాబట్టి ఆడ జరిగే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అట్లా వీళ్ళు జాయిన్ చేశారు కాబట్టి మేం జాయిన్ చేశాం కాబట్టి వీళ్ళు జాయిన్ చేశారు. తర్వాత ప్రైమ్ లొకేషన్ లో ఉంది. దానికి పిల్లలకు అవసరమైన గ్రౌండ్ ఉందా? పిల్లలకు అవసరమైన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందా? తర్వాత క్వాలిఫైడ్ ఎవరన్నా టీచర్స్ ఉన్నారా? ఇవన్నీ ఏవి కన్సిడరేషన్ లోకి రావట్లేదు. ఫీజు ఒకటే కన్సిడరేషన్ లోకి వచ్చింది. ఎక్కువ ఫీజు ఇస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అనేది వచ్చింది. కాబట్టి మీ సిస్టర్ వాళ్ళు అట్లా పోతున్నారు. అందరూ అట్లనే ఎక్కువ డబ్బులు ఇస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అనేదే పోతున్నారు. కానీ ఫ్యాక్ట్ మాత్రం అది కాదు. ఇది మళ్ళీ మనం ఇప్పుడు సెట్ చేయాలి, రెక్టిఫై చేయాలంటే కూడా రెక్టిఫై అయ్యే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్
ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఆ స్టేజ్ని మనం యాక్సెప్ట్ చేయడం తప్పిస్తే చేయలేదు. మీరు అన్నట్టుగా వస్తుందా ఎడ్యుకేషన్ అంటే డబ్బుతో అసలు ఎడ్యుకేషన్ రానే రాదు. అంటే రీసెంట్ గా నేను ఒక పేరెంట్ తో మాట్లాడుతుండే. ఆ పేరెంట్ మన హైదరాబాద్ లో ఒక నాట్ సో సౌండింగ్ ఏరియా నుండి, సో ఆ ఏరియాలో ఒక స్కూల్ కి వెళ్ళారంట. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కిడ్ యూకేజీకి హీస్ పేయింగ్ 1,20,000. సో దగ్గరలో ఇంకో వేరే స్కూల్ కూడా చూద్దామని దగ్గరలో స్కూల్ కి వెళ్ళాడు. అక్కడ 2.5 లక్షలంట. సో డోర్లను మూసి అడిగిండంట ప్రిన్సిపల్ ని, ఎందుకంటే 2.5 లక్షలు తీసుకుంటున్నారు, ఏదైనా పర్టికులర్ ఏమైనా ఉన్నదా? ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. మరి టీచర్లు ఏమన్నా ఎట్లనే చెప్తారా, లేకపోతే ఏమన్నా ఫుడ్ పెట్టేటప్పుడు ఏమైనా బంగారు ప్లేట్లలో పెడతారా? ఏంది అసలు స్పెషాలిటీ ఏంటంటే, అది కాదండి, మేము ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయకపోతే పేరెంట్స్ కూడా రావట్లేదండి, మాకు అడ్మిషన్స్ అవ్వట్లేదండి, ఎక్కువ ఫీజు ఉంటే ఎక్కువ పేరెంట్స్ వస్తున్నారు, ఎక్కువ అడ్మిషన్స్ అవుతున్నాయి అన్నారు. అంటే పేరెంట్స్లో ఉందా లోపం, లేకపోతే ఓవరాల్ సిస్టమే ఇట్లా తయారైందా? అంటే వీళ్ళు స్కూల్ పెట్టిన వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు? పేరెంట్స్ నా దగ్గరికి రావాలి. కాబట్టి పేరెంట్స్ ఏం ఆలోచన చేస్తుండ్రు అనేది వీళ్ళ రీసెర్చ్ టీమ్ చెప్తుంది. కాబట్టి మీరు మీ స్కూల్ అడ్మిషన్ రావాలంటే మీ ఫీజు హైక్ ఉండాలి. తర్వాత మీవి హోర్డింగ్లు ఎక్కడ చూసినా కూడా మీకు కనిపించాలి. మీరు ఆ పబ్లిసిటీ చేయడంలో రీల్స్ లో కూడా మీరే ఉండాలి. ఆడ ల్యాబ్ ఉందా లేదా కాదు, ల్యాబ్లు అట్లా చేస్తున్నట్టుగా ఒక హోర్డింగ్ పెట్టేస్తే చాలు. ఆడ ఫుట్బాల్ గ్రౌండ్ ఉందా లేదా కాదు, ఆడ పెద్ద హోర్డింగ్ లో ఫుట్బాల్ ఉంటే చాలు. వాళ్ళ తర్వాత వాళ్ళ షెడ్యూల్లో స్పోర్ట్స్ కి ఎంత టైం ఇచ్చిండ్రు, కల్చరల్ కి ఎంత టైం ఇచ్చిండ్రు అని అడిగే అంత టైము పేరెంట్స్ కి లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు డబ్బు కష్టపడి సంపాదిస్తారు కదా. ఎందుకు సంపాదిస్తారు డబ్బు? వీళ్ళ ఫీజు కట్టడం కోసమే కదా. కాబట్టి చాలా వీళ్ళు ఫుల్ ఎంగేజ్ అయి ఉన్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఇన్స్టిట్యూషన్స్ ఆ డ్రామా డ్రామా రన్ చేస్తున్నారు. ఆ డ్రామాలో మేనేజ్మెంట్ది తప్ప పేరెంట్స్ది తప్ప అంటే మనం ఏం చెప్పలేం. పేరెంట్స్ది 100% పేరెంట్స్దే తప్పు. కాకపోతే పేరెంట్స్ డిమాండ్ ఎట్లుంటే ఇన్స్టిట్యూషన్ హెడ్ అట్లా ఆలోచిస్తాడు. అంటే పేరెంట్ ఏం ఆలోచిస్తాడు, నా పిల్లాడికి మంచి చదువు రావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తా, 10 రూపాయలు ఎక్కువైతే ఎక్కువ పెట్టేస్తా. అంటే ఈ ప్రాసెస్ లో సాఫ్ట్వేర్ వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళు 15 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు. కానీ వేరే రకం ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఒక పిల్లోడికి అంటే వాళ్ళకి 10 లక్షలు జీతం వచ్చిందంటే దాంట్లో 2 లక్షల రూపాయలు కేవలం సంవత్సరాలకి. నేను చెప్పేది ఆ పిల్లల చదువు మీద పోయిందంటే వాళ్ళకి భారంగా ఉండదు కదా. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్న స్కూళ్ళల్లో మిడిల్ రేంజ్ స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఏం మాటలు మాట్లాడతారు, ఎలాంటి జనాలు వస్తారు అక్కడికి, ఎలాంటి అలవాటు నేర్చుకుంటారు అన్నది ఒకటి ఉంటే, కొంచెం హై ఎండ్ తీసుకెళ్దామంటే భరించలేము. మళ్ళీ ఆ పిల్లలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, వీళ్ళు ఈ ఫోన్ తీసుకొచ్చారు, వీళ్ళ ఇంట్లో ఈ పర్స్ తీసుకొచ్చారు, ఇలా. అంటే ఆ మిడిల్ అనేది లేదా. అంటే ఎయిదర్ ఉంటే చాలా లో ఎండ్ గా ఉంటాయి, లేదా గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, లేదా ఉంటే ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ ఉంటుంది. ఈ మిడిల్ రేంజ్ పేరెంట్స్ కి అసలు ఆప్షన్ లేదంటారు అసలు? ఏం లేదు. ఎందుకు చాలా సొసైటీస్ కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి. వాళ్ళు చాలా సొసైటీ ఇన్వాల్వ్మెంట్ తోని చాలా నామినల్ ఫీజు తోని స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఈ 100 రోజరీ కాన్వెంట్ ఉంది, 100 years స్కూల్ అది. అయితే అందరు ఏమంటారంటే, ఇంతకు ముందు బాగుండే, ఇప్పుడు బాగలేదు. ఎందుకు బాగలేదు? ఫీజు తక్కువ కాబట్టి బాగలేదు. ఇప్పుడు అన్ని ఫీజు ఎక్కువ ఎంత ఉన్నాయో స్కూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ ఎక్కువ ఫీజులో ఉన్న స్కూల్స్ అన్ని రెగ్యులర్ గా పబ్లిసిటీలో కనిపిస్తున్నాయి, పేరెంట్స్ నోట్లలో ఆ పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి అవి బాగున్నాయి, ఇవి బాగలేవని. కానీ నేను కూడా సరస్వతి శిశు మందిర్లో చదివాను. ఆ రోజుల్లో మాకు అసలు ధైర్యం కోసం మాకు స్కూల్లో దానికి ఖర్చు ఏమీ లేదు. ఒక చిన్న టైర్ కి మొత్తం మంటలు పెట్టి దాంట్లో నుంచి దూకమని చెప్పేవాళ్ళు మమ్మల్ని. దూకితే అసలు భయం అనేది పోవడానికి ఆ ఒక్క ఇన్సిడెంట్, భయం పోవడం కోసం పెద్ద స్క్రీన్ పెట్టి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చెప్తే భయం పోదు. దాంట్లోకి నుంచి దానికి దూకించడానికి పెద్దగా డబ్బు ఏమీ ఖర్చు కాదు. తర్వాత కమ్యూనికేషన్ కావాలనేది అందరికీ రోజు కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అని అంటున్నారు. మేము రక్షాబంధన్ రోజు మేము పిల్లలు ఫ్రెండ్స్ తోని రాఖీ కట్టుకుని, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరము దేశానికి రక్ష అని రాఖీ కట్టుకుంటుంటిమి. ఆ రాఖీ చరణ్ వాళ్ళ సిస్టర్కి ₹1 కోటి రాఖీ కట్టొచ్చు. మేము కట్టేది ఆ బట్ట రాఖీ. అది 5 పైసలకి 10 రాఖీలు వచ్చేది. కట్టేది రాఖీ, ఆ బంధం కోసము ఆ రాఖీ అనేది. అంతే. మేము కట్టుకొని ఆ మాట అనడమే కాకుండా మమ్మల్ని ఊర్లో వెళ్ళి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా రాఖీ కట్టి, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం దేశానికి రక్ష అని ఊర్లో అంతా తిరుక్కుంటూ మేము రాఖీలు కట్టేది. అసలు మాకు ఎంత కాన్ఫిడెన్స్. అసలు అక్కడికి పోవడానికి మేము ఏసీ బస్సులు ఏం పోలే, నడుచుకుంటూనే పోయినాము, రాఖీలు కట్టినాము. వాళ్ళు చూసి ఎంత సంతోషంగా, అరే స్కూల్ పిల్లలు వచ్చి నాకు వాళ్ళ సిస్టర్ లేకపోవచ్చు, ఊర్లో అందుబాటులో లేకపోవచ్చు, అలాంటిది మేము వెళ్ళి రాఖీ కట్టేసరికి వాళ్ళకి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేసే బిజినెస్ను దగ్గర నుంచి చూడడము, తర్వాత వాళ్ళు ఇమీడియట్
ఇమ్మీడియట్‌గా చాక్లేట్ తీసి మాకివ్వడము. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్ నేర్పడానికి ఒక బట్ట, రాఖీ తీసుకుపోయి మేము నేర్చుకున్నాం గదా! ఈడ ఖర్చేమన్నా ఉందా? లేదు. కాబట్టి అట్లా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఈ చక్కర్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఎక్కువ ఫీజు కడితే ఎక్కువ మంచి చదువొస్తుంది అన్న వాళ్ళున్నారు. కానీ ఇవేమీ లేకుండా గూడా ఈరోజు గూడా చాలా సోషల్‌గా ఎంతోమంది ఫిలాంథ్రఫిస్టులు చాలా స్కూల్స్ గూడా రన్ చేస్తా ఉన్నారు. చాలా కర్ణాటకలో మీకు మహారాష్ట్రలో ఎళ్తే చాలా మఠాలు స్కూల్ రన్ చేస్తున్నాయండి. అవి చాలా మీకేంది కేజీ టు మెడిసిన్ వరకు ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి మనకేంటంటే మీకు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్‌మెంట్ అంతా ఇవే కనిపిస్తాయి కాబట్టి ఇదనుకుంటున్నాము. ఇదంతా గూడా ఒక లిమిటెడే తప్పిస్తే అంత ఏమీ లేదు. బాధితులు అందులో ఉన్నారు అంతే. అంటే మీరంటారు కదా, అంటే కేంద్రీయ విద్యాలయం నాకు తెలిసిన వీటిలో తెలిసిన వాటిలో కేంద్రీయ విద్యాలయం అలాగా మీరు మిషనరీ స్కూల్స్ అన్నా కదా, అలాగా కొన్ని తెలుసు. అంటే ఇవాళ మనకి కనపడట్లేదా లేదా కంప్లీట్ గా తగ్గిపోయా? ఎందుకంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మహారాష్ట్ర, మీరు కర్ణాటక తీసుకున్నారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకోవట్లేదు? ఏమైందంటే మీకు ఈ శిశు మందిరాలు గాని, మిషనరీ స్కూల్స్ ఒక స్టేజ్‌కి వచ్చినప్పుడు ఏమైందంటే అన్నీ మాతృభాషలోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఉండే. ఆ మాతృభాషలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు చాలా స్కూల్స్ లోకల్‌గా ఇక్కడ ఏం అవసరము, ఏం ఎడ్యుకేషన్ అవసరము, ఇక్కడున్న ఫైనాన్షియల్ స్థితిగతులు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి స్కూల్స్ రన్ చేసిండ్రు. ఎప్పుడైతే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం అనేసరికి ఇంగ్లీష్ మీడియంకు షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ రిసోర్సెస్ లేవు. ఎవరు టీచింగ్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్‌లో చెప్పడం రాదు. ఈడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న తెలుగులో. ఇప్పుడు నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివినా. కాబట్టి ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడగలుగుతా. అంతేగాని నేను ఇంగ్లీష్‌లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినాక ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి గదా! అయ్యేసరికి ఇక్కడ ఈ చిన్న స్కూల్స్ ఆ పేమెంట్ ఇచ్చి ఇంగ్లీష్ మాట్లాడగలిగినోళ్ళు ఎవరు అర్బన్‌లో ఉండి ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు వీళ్ళు మాత్రమే అయ్యేసరికి మీకు టీచింగ్ ఫ్యాకల్టీ దొరకని పరిస్థితి వచ్చింది. వచ్చేసరికి ఆ స్కూల్స్ అన్నీ గూడా స్లోగా క్లోజ్ అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు కొద్దిగా కష్టపడి మళ్ళీ వాళ్ళు గూడా ఇంగ్లీష్ మీడియంకు మారిండ్రు. వాళ్ళు మారినంత మాత్రాన ఫ్యాకల్టీ ఇవన్నీ సమకూర్చుకోవడము చాలా కష్టం గదా! అది బేసిక్ ఫండమెంటల్‌గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ చూస్తే ఈ పరిస్థితికి రావడానికి చాలా 100 కారణాలు మనకిక్కడికి బయటికి ఒక కారణం కనిపిస్తది గానీ, చాలా కారణాల కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మీరు ఇంతకుముందు గ్రౌండ్స్ గురించి చెప్పారు కదండీ! గ్రౌండ్స్, పిల్లలు బయటికెళ్ళాలి, ఆ కమ్యూనికేషన్ ఉండాలి ఇదంతా అని. నేను ఇక్కడ చిక్కడపల్లిలో ఉంటానండి పక్కనే. సో, నేనుండే స్ట్రీట్‌లోనే 4 స్కూలున్నాయి. ఫన్నీ థింగ్ ఏంటంటే ఒక స్కూలు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటది. ఇంకో స్కూలు పక్క దాంట్లో పైన బిల్డింగ్ కిందనే ఒక ఆఫీస్ ఉంటది. ఏ ఆఫీస్? స్కూల్‌ది కాదు. కింద సాఫ్ట్‌వేర్ ఏదో ఆఫీస్ ఉంటది. పైన ఏదో ఫ్లెక్సీది ఏదో ఆఫీస్ ఉంటది. పైన ఫ్లోర్‌లో స్కూల్ ఉంటది. అంతే డన్. అంటే అపార్ట్మెంట్‌లలో, రూమ్‌లలో స్కూల్లుంటాయి. ఎన్ని స్కూల్లు అంటే మెజారిటీ ఆఫ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ స్కూల్ గ్రౌండ్స్ లేవు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటండి? అసలు బేసిక్‌గా మీరు అసలు రోడ్డు మీద పెద్ద బోర్డు కనిపిస్తే ఆ స్కూల్‌కెళ్ళడం ఉంది చూడు. మీకు అంటే ఇక్కడ హ్యాబిట్స్‌లో, నారాయణగూడలో ఇవన్నీ నారాయణ, చైతన్య ఇంకేదో వేరే వేరే చాలా ఉన్నాయి. రోడ్డు మీద ఉంటాయి అసలు. అసలు ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషను రెప్యుటేషన్ ఎట్లా బిల్డ్ అవుతది? అందులో ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్న గ్రౌండు, తర్వాత అక్కడ ఉన్న లైబ్రరీ ఇవన్నీ కలిసి అక్కడ అది ఇప్పుడు ఒక వైన్ షాప్ రోడ్డు మీద ఉండాలండి. ఎందుకంటే వానికి తాగాలనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడున్న బోర్డ్ అవన్నీ అట్రాక్ట్ చేసి అందులో పోయి టక్కున పోయి తాగేసేస్తాడు. ఆ మత్తు సరిపోతుంది. కానీ ఒక పిల్లవాని భవిష్యత్తుకి అట్లా రోడ్ మీద బోర్డు చూసి ఎవడన్నా వస్తాడండి? అయినా గూడా ఇప్పుడు అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ రోడ్డు మీద ఉన్నాయి. వీళ్ళు ఎంత లోపలికి పోతే అంత మంచిగా ఓపెన్ ఇప్పుడు ఇక్కడైతే ఎంతైతే రెంట్ పే చేస్తారో అందులో 50% రెంట్ పే చేస్తే వాళ్ళకి మంచి లైబ్రరీ, గ్రౌండ్ ఉన్న ప్లేసులు దొరుకుతాయి. కానీ అందరూ రోడ్డు మీదకొచ్చారు. ఇది దుర్మార్గం. అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ యొక్క నిర్వచనం మారిపోయింది. కాబట్టి మీకు అసలు అబ్బో! గ్రౌండ్ ఏందసలు? మీకు అసల మినిమమ్ మేము ఈ ఇంజినీరింగ్ అయిన ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్ళి అరే నువ్వు నాన్ అకాడమిక్ బుక్స్ 500 మంది ఉన్నారు ఆడియన్స్ అందులో. నాన్ అకాడమిక్ బుక్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 అబోవ్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి అన్నా. ఒక్కరు లేపలేదండి. లాస్ట్‌కి 5 అబోవ్ చదివిన వాళ్ళు ఎవరున్నారంటే ఒక 5 మంది లేపారు. 5 మంది కూడా ఏందంటే 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'స్వామి వివేకానంద' ఒక 4 పుస్తకాలు చదివిండ్రు. అసలు పిల్లవాని ఆలోచన, తర్వాత పిల్లవానికి నాలెడ్జ్ గెయినింగు, తర్వాత థాట్ ప్రాసెస్సు, క్రిటికల్ థింకింగు ఇవన్నీ నాన్ అకాడమిక్ బుక్స్ చదివితేనే కదా వచ్చేది. కాబట్టి ఆ రోజు లైబ్రరీస్ అనేది సామాజిక చైతన్య వేదికలైన ఈ గ్రంథాలయాలు. అప్పుడు ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లో కూడా లైబ్రరీ మూవ్‌మెంట్ అనేది మనని చాలా ముందుకు తీసుకెళ్ళింది. అలాంటిది అసలు చదవడము రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్ చదవడమే రీడింగ్ అనుకుంటున్నారు. అసలు ఒక బయోగ్రఫీ స్వామి వివేకానందది కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌ది ఒక బయోగ్రఫీ చదివితే
ఆ బయోగ్రఫీ అతను పుట్టినప్పటి నుంచి లాస్ట్ చనిపోయే వరకు ఎన్నో ఇన్సిడెంట్లు ఉన్నవ ఆ ఇన్సిడెంట్లు అన్నీ అతని 60 ఏళ్ల జీవితము 60 పేజీలకు వస్తుంది. 60 పేజీల పుస్తకం చదువుతుంటే మన లోపల ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయి. అసలు దాంతోనే అసలు వానికి అసలు లాంగ్వేజ్ మీద గ్రిప్ రావట్లే. నాన్ అకాడమిక్ చదివినప్పుడు మాత్రమే లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తుంది. ఆ స్టోరీ ఇంతకుముందు పంచతంత్రం కథలు, చందమామ కథలు, ఇప్పుడు నాకు కూడా నేను ఇప్పుడు తెలుగులో మీకు ఇంతకుముందు చదివి వినిపించిన నాకు తెలుగులో నేను ఒక్క తప్పు లేకుండా రాయగలుగుతా. ఎందుకు రాయగలుగుతానంటే నేను మధుబాబు స్టోరీస్ చదువుతుంటే అసలు ఆ దొంగ అటువైపు నుంచి వెళ్ళి పిస్టల్ పెట్టి చూస్తున్న క్రమంలో అటు నుంచి పోలీసు వచ్చి ఇట్లా చదువుతూ ఉంటే అసలు మనకు ఒక పిక్చర్ మన మైండ్లో యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి అసలు లాంగ్వేజ్ మీద గ్రిప్ రావడానికి, నాలెడ్జ్ పెరగడానికి బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్కడన్నా బుక్ రీడింగ్ ఉందా? అసలు మీకు జనరల్ సొసైటీ లైబ్రరీస్ కూడా ఈరోజు లేదు. లైబ్రరీ సెస్ అని 1% ప్రతి దాంట్లో మనకు ఛార్జ్ చేస్తారు. అది ఈరోజు కోట్ల రూపాయలు ఉంది ఫండ్. దాన్ని అసలు లైబ్రరీ ఫండ్కు యూజ్ చేయట్లేదు, దాన్ని అంతా డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లైబ్రరీస్కి మేము సాయంత్రం అయిందంటే మేము లైబ్రరీ వెళ్ళి న్యూస్ పేపర్లో, ఈ రోజు ఎవరన్నా న్యూస్ పేపర్ చదువుతారా పిల్లలు? మీకు సోషల్, అందుకోసం మేము అక్షరవనంలో వానికి బేసిక్గా లాంగ్వేజ్ మీద గ్రిప్ రావాలి. లాంగ్వేజ్ మీద గ్రిప్ ఎట్లా వస్తుంది? ఇలాంటి స్టోరీ బుక్స్ చదవడము, న్యూస్ పేపర్స్ చదవడము, బయోగ్రఫీస్ చదవడము, దీని ద్వారా వస్తుంది. కాబట్టి ఆ లైబ్రరీకి ఈరోజు శారీరకంగా మంచిగా ఉండాలంటే బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు బుక్ రీడింగ్ ఏ స్కూల్లో కూడా లేదు. తర్వాత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే గ్రౌండ్లో ఆడాలి. మేము ఎప్పుడు 4 అవుతుంది, ఎప్పుడు పోయి హాకీ ఆడాలి, ఎప్పుడు ఖోఖో ఆడాలి, ఎప్పుడు మాకు ఇవన్నీ దెబ్బలు దాకి ఉంటుండే. ఎక్కడ చూసినా దెబ్బలే ఉంటుండే. కానీ ఆ దెబ్బలలో ఓటమి ఏంది, గెలిపేంది, తర్వాత ఓటమి వచ్చినప్పుడు మన సైకలాజికల్ గా మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి, గెలిచినప్పుడు అహంకారం లేకుండా ఎట్లుండాలి, ఇలాంటి 100 విషయాలు నేను గ్రౌండ్ లో నేర్చుకున్నా. ఈరోజు గ్రౌండ్ లేని స్కూల్ ఉన్నాయి అని అంటే ఇంకా పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నామని, జస్ట్ మార్కుల కోసం అండి. ఆ మార్కులు కూడా ఏంది, పేరెంట్స్ మార్కులే అడుగుతున్నారు. ఇన్స్టిట్యూషన్ ఎట్లుంటదండి, డిమాండ్ ఎట్లుంటే సప్లై అట్లుంటది. వాళ్ళు ఏమంటున్నారు, ఇంతకుముందు గమ్మత్ ఏందంటే మా అప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చిన వానికి 60 to 70% వచ్చేది, లాస్ట్ వచ్చిన వానికి 0, 1, 2 వచ్చేది. అంటే అంత డిఫరెన్స్. రాదు అంటే రాదు. ఇప్పుడు నేను 1, 2, 3 నేను ఉంటుంటే మా సిస్టర్ 60, 61 లో ఉంటుండే. 60, 61. ఇప్పుడు మీకేం తెలుసా, ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ 99, 100, లోయెస్ట్ 93. ఏమి రానోనికి కూడా 93 వేస్తున్నారు. 93 వేస్తే వీళ్ళు ఫంక్షన్లో కలుస్తారు కదా, కలిసినప్పుడు మీ వానికి ఎంత వచ్చిందంటే 100% వచ్చింది, బాగా చదువుతున్నాడు అంటే. మా వానికి కూడా 93 వచ్చింది అంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదట, అది కూడా పికప్ అవుతుందని. వానికి ఆ 93 వచ్చినోడు నా లెక్క ప్రకారం మేము పోయి ఆ ఎంఎన్ఎస్ టెస్ట్ పెడితే వాడు 0 వచ్చినోని 93 అని చెప్పి వాడిని మోసం చేసినాక ఇంకేముంటదండి. కాబట్టి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, నువ్వు మార్కులే కావాలనుకుంటారు. వాడిని పిల్లవాడిని ఎల్కేజీలా మీరు ఇంత ఫీజులు ఏం చేస్తారంటే అంత ఫీజులతో ఏం చేస్తారని వీళ్ళు అడిగితే కదా, అడిగితే వాళ్ళు అరే అవును కదా మనం ఏం చేస్తాము, గ్రౌండ్ పెడదాము, కాబట్టి లీజ్కి గ్రౌండ్ తీసుకుందాం మేము ఇచ్చిన డబ్బులతోని, మంచి లైబ్రరీ పెడదాము, లేకపోతే పిల్లల్ని ఎక్స్పోజర్కి ఒక మంచి నేచర్కి ఒక వ్యవసాయ క్షేత్రం తీసుకెళ్దాము, ఆ డబ్బు ఖర్చు పెట్టొచ్చండి. కానీ అవన్నీ మన పిల్లలకు దెబ్బలు తాకొద్దు, బట్టలు నలుగొద్దు. ఆ నేర్చుకోవడం వేరు, కష్టపడడం వేరు. ఆ నేర్చుకునే క్రమంలో దెబ్బలు తాకుతాయి, చాలా విషయాలు. ఇష్టం ట్రయలే కదండి. ఇప్పుడు మళ్ళీ చదవడం రాయడం రావట్లేదు, కూడికలు బేసిక్ అర్థమెటిక్ రావట్లేదనేమో అన్ని సర్వేలు చెప్తున్నాయి, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. కాబట్టి కళ్ళ ముందు ఇంత దుర్మార్గం జరుగుతుంటే దాని సొల్యూషన్ వైపు ఆలోచించకపోవడం ఎంత మనదే తప్పండి. అంటే ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మేధావులు, వీళ్ళదే తప్పు. ఎందుకంటే పాపం పేరెంట్స్ ఏంటి, స్కూల్కి పంపిస్తే మీ పిల్లవాని జీవితం మారిపోద్దని చెప్తున్నారు, కాబట్టి వాళ్ళు స్కూల్కి పంపిస్తారు. పాపం ఎంత ఫీజు అయినా కట్టడానికి రెడీ ఉన్నారు. ఈరోజు మీకు స్కూళ్ళలో, ఊర్లలో మేము వందే మాత్రం ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు 70% గవర్నమెంట్ స్కూల్లో చదివేది, ఓన్లీ 30% ప్రైవేట్ స్కూల్లో ఉండే. ఈరోజు నెంబర్ ఉల్టా అయిపోయింది. ఈరోజు 70% ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాం. కాబట్టి వాళ్ళకి ఏదో డబ్బులు ఎక్కువయ్యాయని కాదు, ఆ స్కూళ్ళల్లో పోతే మా పిల్లలు బాగుపడతారని. అది గ్రౌండ్, గవర్నమెంట్ స్కూల్ అని ఇంకా గ్రౌండ్ ఉంది, తర్వాత వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, అంతున్నారు. కానీ అది కాదు, వాళ్ళు అక్కడ ఫీజు ఉంది, ఇక్కడ ఫీజు లేదు. ఫీజు లేకుంటే చదువు రాదు, ఫీజు ఎక్కువ కడితే చదువు వస్తుంది. అసలు వాళ్ళ ఊర్లో అండి, ఇప్పుడు మాకు సపోజ్ ఇర్విన్ ఉంది, ఆ ఇర్విన్ లో స్కూల్ ఉంది, బ్యూటిఫుల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ నుంచి మాల్ అని దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ బస్ లో వెళ్తారు ఆడికి. అసలు ఇప్పుడు అంటే పైన వాళ్ళు మీరు చెప్పే 2 లక్షలు 8 లక్షలు ఉన్నది ఇంకొక దుర్మార్గం. కింద పేరెంట్స్ కూడా వాడు బస్ ఎక్కి ఇట్లా చెయ్యి ఊపితే
ఇక వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టుగానే ఫీల్ అవుతున్నారు. అరే ఆ బస్ ఎక్కి గంటన్నర సేపు జర్నీలో పోతుంది, తర్వాత ఆడ గట్టే పైసలు వేస్ట్, ఇట ఊర్లో మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లా పెద్ద గ్రౌండ్ ఉంది, చెట్లు ఉన్నాయి, లైబ్రరీ ఉంది, ఇవన్నీ ఏవి కూడా ఈ రోజు కన్సిడరేషన్ లోకి లేవు. అంటే సార్ దీంట్లో ఏమనిపిస్తుంది అంటే డెలిగేషన్ అంటారు కదా, ఒకసారి ఇచ్చేస్తే నాకు సంబంధం లేదని. ఇప్పుడు ఇది చూసాను సార్, ఈ చిక్కడపల్లి ఏరియాలో నేను 3 ఏళ్ల నుంచి ఇదే ఏరియాలో తిరుగుతున్నాను అనమాట. ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి కదా, ఇండిపెండెంట్ హౌసెస్ లో కింద ఫ్లోర్ డే కేర్ సెంటర్ చేశారు. చాలా ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా వరకు నా అంచనా ప్రకారం ఒక సగం డే కేర్ సెంటర్లన్నీ కూడా ఇళ్ళల్ని స్కూల్స్ కింద మార్చేశారు. అది ఒక రెంట్ సిస్టమ్ వాళ్ళకి. అండ్ డే కేర్ సెంటర్, ఈ నర్సరీ, ప్రీ నర్సరీ, ఇవి జనరల్ గా ఏంటంటే పిల్లలకి చదువు చెప్పడం కాదు, అమ్మా నాన్న బిజీగా ఉంటారు, లేదా ఆఫీస్కి వెళ్తుంటారు, లేదా ఇంట్లో ఇంకేదో పని ఉంటుంది, పిల్లల్ని చూసుకోవడం కష్టం కాబట్టి ఎక్కడ చోట పెట్టాలి. అమెరికాలో అయితే నానీ సిస్టమ్ అని ఉంటుంది, అది ఇండియాలో ఆ సిస్టమ్ అంత లేదు కాబట్టి మన డే కేర్ లేసేస్తే ఒక 6 గంటలు 8 గంటలు, అది కూడా ఎట్లా చూసానంటే 4 గంటలకు ఒక ఫీజు, 8 గంటల కాబట్టి ఇంకో ఫీజు, తల్లిదండ్రుల బిజీనెస్ బట్టి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా ఎలా కోరుకుంటారు, 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, నీ చేతులు దులుపుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళని ఏం అడగకూడదు. ఆ గ్యాప్ నేను గమనిస్తున్నాను సార్, దాన్ని మీరేమంటారు? అసలు రియల్లీ ఆ గ్యాప్ ఉంది. గ్యాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు? పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు ఎంత క్రియేటివ్ గా క్వశ్చనింగ్ చేస్తాడు, విపరీతంగా క్వశ్చనింగ్. వాడు అంటే చాలా నేచర్ ని చూస్తా ఉండే రకరకాల వాటికి ఎక్స్పోజ్ అయి ఉంటాడు కదా, వాడు క్వశ్చనింగ్ చేస్తుంటే వాడు 2 years వచ్చేసరికి వాని క్వశ్చన్స్ కి వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళ పక్కింటి వాళ్ళు, వీళ్ళెవ్వరు ఆన్సర్ చేయలేరు. వాని ఆన్సర్ చేయలేనంత క్రియేటివ్ క్వశ్చన్స్ వాని లోపల ఉంటాయి. అంతవరకు వాడు స్కూల్ పోకుండా డిస్టర్బ్ కాకుండా ఉన్నాడు కదా, డిస్టర్బ్ కాకుండా ఉన్నన్ని రోజులు వాని లోపల క్యూరియాసిటీ, క్వశ్చనింగ్ చేయడం అంత ఉంటది. ఇక వాడిని అరే వీడిని స్కూల్ వేస్తే చక్కగా అవుతాడని తీసుకుపోయి స్కూల్ వేస్తారు. స్కూల్ వేసేస్తే ఆడ అంటే 1 child కి వీళ్ళందరూ ఆన్సర్ చేయలేరు. ఎవరు? ఫ్యామిలీ కన్సర్న్ ఉన్న వాళ్ళే 6 మంది ఆన్సర్ చేయట్లేదు. అట్లాంటిది ఆ స్కూల్కి పోయినాక ఒక బక్కపల్చర్ టీచర్ ఆడ నిలబడితే అట్లా క్రియేటివ్ గా క్వశ్చనింగ్ చేసే 20 మంది పిల్లలు క్వశ్చన్ వేస్తే ఈమె ఫీజులు ఎగిరిపోతాయి. కాబట్టి ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఈ కొడుకులను నోరు మూపియాలి, కాబట్టి షటప్ సైలెన్స్ అని వాడిని నోరు మూపించేస్తారు. అంతవరకు బాగా మాట్లాడేటోడు వాడు స్కూల్ పోయినాక మెల్లగా క్వశ్చనింగ్ అంతా అయిపోతుంది. తర్వాత ఇంట్లో అమ్మ నాన్న దగ్గర అయితే అల్లుగొచ్చు, చేయొచ్చు, అమ్మమ్మ దగ్గర ఏది అది ఇది నువ్వు చెప్పే వరకు ఊరుకోను అనొచ్చు. కానీ ఇక్కడ స్కూల్ కదా, వాడికో డ్రెస్ వేసి కథేసి అన్నోన్ ప్లేస్, వాడు అక్కడ ఒక విజిటర్ లాగా అన్నోన్ ప్లేస్ పోయినప్పుడు వాడు ఆల్రెడీ భయంతో ఉంటాడు. మేనేజ్మెంట్ కూడా ఏంది, వాళ్ళ క్రియేటివ్ క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ చెప్పడము, వాడు ఎట్లా ఆలోచిస్తుండో నువ్వు చూడడము. ఎవ్రీ చైల్డ్ యూనిక్, కాబట్టి యూనిక్నెస్ ఉన్న ఆ చైల్డ్లో ఈ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాడిని ఇట్లా వాని లోపల ఎక్స్ప్లోర్ అయ్యేటట్టుగా చూడు. ఈ చైల్డ్ అకాడమిక్స్గా ఏబిసిడి రానంత మాత్రాన అట్లేం కాదు, వాడు ఆటల్లో ఉన్నప్పుడు ఆటల్నే నీ ఎడ్యుకేషన్గా చెప్పు, లేకపోతే స్టోరీ చెప్పినప్పుడు వాడు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటే స్టోరీలోనే నీ అకాడమిక్స్ని ఇంక్లూడ్ చెయ్యి అని అంత చెప్పే పరిస్థితి రోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఏమీ లేదు. కాబట్టి వాడు ఏంటంటే షటప్ సైలెన్స్ అని వాడిని నోరు మూపించేస్తుంది. ఇంకా వాడు స్లోగా ఏంటంటే వితిన్ 1-2 months లోనే నోరు మూసుకొని కూర్చోవడమే బడేమో అని అనుకొని నోరు మూసుకొని కూర్చుంటున్నాడు. దాంతో టీచర్ ఇడ 1 side చెప్పుకుంటూ పోతుంది 45 minutes, వీడు నోరు మూసుకొని వింటాడు. అది అర్థమైనా అర్థం కాకున్నా సరే నోరు మూసుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైనా క్వశ్చనింగ్ చేసిండనుకో, క్వశ్చనింగ్ చేస్తే వాడిని కౌంటర్ క్వశ్చన్ వేసి నోరు మూపించేస్తారు. ఎందుకంటే వాడు అట్లా క్వశ్చన్ చేస్తే 20 మంది ఉంటే 20 మంది క్వశ్చన్ చేస్తే 45 నిమిషాల క్లాస్ వెళ్ళిపోతుంది. పర్పస్ ఏంది, ఆ టీచర్ ఎంగేజ్ కావాలి, పిల్లలు ఎంగేజ్ కావాలి. పిల్లల మైండ్ ఏం జరుగుతుంది, పిల్లలకి మనం ఏం చెప్పాలనుకున్నాము అనే దాన్ని ముందుకు తీసుకెళ్లడం కాదు. కాబట్టే మీకు ఈ దుర్మార్గం జరుగుతూ ఉంది. అంటే రూట్ కాజ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక దాన్నే తల్లిదండ్రులు కూడా వాడు అబ్బా చక్కగా అయిందని అంటుండ్రు. క్వశ్చనింగ్ చేయకపోవడం చక్కగా అయినట్టంట. నేర్చుకునే టైంలో ఎంత క్వశ్చనింగ్ చేస్తే వాడు లైఫ్ లో అంత ముందుకెళ్ళగలుగుతాడు కదా. ఆ క్వశ్చనింగ్ లేకపోవడం అనేది ఎంత దుర్మార్గం. అంటే పేరెంట్స్ దగ్గర కూడా ఇష్యూ సార్. బట్ నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఇంత డబ్బులు స్కూల్లో పెట్టినప్పుడు టీచర్ టు స్టూడెంట్ రేషియో ఉంటుంది కదా, ఎక్కడ చదవమాట ఇంటర్నేషనల్ స్కూల్స్ లో, వేరే దేశాల్లో పెద్ద స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో 1:8 ఉంటారు, 1:10 ఉంటారు. అంటే ఒక టీచర్ కి 10 మంది స్టూడెంట్స్ అన్నట్టు ఉంటారు. ఇంత డబ్బులు తీసుకుంటారు కదా, ఈ సైజ్ తగ్గించి ఈ టీచర్స్ క్యాపబిలిటీ కూడా, ఇప్పుడు మనము టీచర్స్ అంటే నల్సి ఎంఈడి చదువుకున్న వాళ్ళు లేదా బీఈడి చదువుకున్న వాళ్ళ వరకే చూసుకుంటారు. అలా కాకుండా రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ లేదా సబ్జెక్ట్ ఎక్స్ట్రా చదువుకున్న వాళ్ళకి, అంటే టీచర్స్ కి ట్రైనింగ్ అన్న ప్రోగ్రామ్ అసలు మనం ఎప్పుడు ఆలోచించలేదు. మన దగ్గర కూడా టీచర్ స్టూడెంట్ రేషియో 16 మంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు. మీరు ఇంతకు ముందు చెప్పిన ఇన్సిడెంట్ లో కూడా, దీనికి ముందు దాంట్లో కూడా వి వర్ జస్ట్ డిస్కసింగ్, ఒక్కొక్క స్కూళ్లలో 8-9 మంది టీచర్లు ఉన్నారు, ఒకటే స్టూడెంట్. అంటే దట్ ఈస్ అది ఒక నెగటివ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అట్లా కూడా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ నిజం. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఒక టీచర్ మీద పడితే టీచర్ వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది వాళ్ళు అదే చేస్తారు. అదే స్టూడెంట్స్ రేషియో
రేషియో తగ్గించి ఒక టీచర్ కి అదొక యాక్టివిటీ లా ఇస్తే అంటే అది పాసిబుల్ కాదా, ఎవరు చేయట్లేదా, లేదా అది ప్రాక్టికల్ కాదనా అంటే ఎట్లా? యాక్చువల్‌గా అయితే కరెక్ట్ క్వెషన్ ఇది. అసలు బేసిక్‌గా అసలు క్లాస్ రూమ్ స్ట్రక్చరే కరెక్ట్ కాదండి. అసలు బేసిక్‌గా ఈ లార్డ్ మెకాలే ఆ రోజు 1800స్‌లో ఇండస్ట్రియలైజేషన్ అవుతుంటే వాళ్ళకి గుడ్డిగా ఆలోచించకుండా పనిచేసే వాళ్ళ నెంబర్ కావాలి. అంటే బ్రిటిషర్ ఆలోచించి ఒక ఇండస్ట్రీ పెడితే అందులో వేలాది మంది వర్కర్స్ కావాలి. ఆ వర్కర్స్ కావాలనంటే మనము ఒక క్లాస్ రూమ్ ని డిజైన్ చేసి ఆలోచించడం కాదు, చెప్పింది అట్లా విని చేయాలి. అంతే తప్పిస్తే ఇంకా వేరే ఆలోచించడం అనేది ఉండొద్దు. అంతకుముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా లేదండి. ఒక గురుకులం ఎవ్రీ స్మాల్ విలేజ్ లో కూడా గురుకులం ఆ రోజు ఆల్మోస్ట్ 8 lakhs గురుకులాలు ఉన్నాయి మన భారతదేశంలో. అంటే ప్రతి ఊర్లో ఒక గురుకులం ఉండే. ఆ గురుకులంలో ఆ గురువు అసలు ఆ క్లాస్ రూమ్ 1-1 8 మంది క్లాస్ రూమే లేదు. అసలు నేచర్ మొత్తము క్లాస్ రూమ్ గానే ఉంటుండే, చెట్టు కింద. తర్వాత ఎక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ. తర్వాత ఒక్కొక్క పిల్లవాని ఇంట్రెస్ట్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. మీరు అన్న రేషియో కూడా 1 టీచర్ మెనీ స్టూడెంట్స్ అనేది వర్కౌట్ కాదు. 1 టీచర్ 1 స్టూడెంటే వర్కౌట్ అవుతుంది. మరి 1 టీచర్ 1 స్టూడెంట్ అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టే ఇప్పుడు రకరకాలుగా అందుకోసం మేము అక్షరవనం చేసిన రీసెర్చ్ కోర్ ప్రాబ్లమే ఇది యాక్చువల్‌గా. అంటే 1 టీచర్ మెనీ స్టూడెంట్స్ వర్కౌట్ కాదు. 1 టీచర్ 1 స్టూడెంటే వర్కౌట్ అవుతుంది. 1 టీచర్ 1 స్టూడెంట్ ఇప్పుడున్న మీరు చిక్కడపల్లిలో రెంట్ తీసుకొని ఉన్న 4 రూమ్లలో 4 క్లాసులు పెట్టడం సులభం గానీ, ఆ 8 మందికి 8 రూములు కావాలనంటే వాని ఫీజు ఇంకా రెంట్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్‌గా ఫీజు కూడా అంత అవైలబిలిటీ కూడా లేదు. కాబట్టి మేమేందంటే లిటిల్ లీడర్, లిటిల్ టీచర్ అని చెప్పేసేసి ఆ పియర్ లెర్నింగ్‌ని ప్రమోట్ చేయడమే అది. అది ఇంతకుముందు గురుకులాలలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఇవి ఎవడొచ్చి చిక్కడపల్లిలో మిమ్మల్ని చదవమన్నాడండి అసలు? మీ ఊర్లో మంచి స్కూల్ ఉంది. అది వదిలిపెట్టి ఈడ స్కూల్ హైదరాబాద్‌లో చదవాలి. హైదరాబాద్‌లో చిక్కడపల్లి, కోకాపేట ఇంకా అనేది ఏం చూడట్లే. హైదరాబాద్‌లో చదివిస్తున్నాం అనుకుంటుండు. కాబట్టి ఒక్కొక్క స్థాయిని బట్టి చిక్కడపల్లిలో తక్కువ ఫీజు ఉంది కాబట్టి చిక్కడపల్లిలో తప్పిస్తుండు. జీడిమెట్లలో ఇంకా తక్కువ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ హైటెక్ కోకాకపేటలో పోయి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించగలిగిన వాళ్ళు అక్కడ కూడా చదివిస్తున్నారు. కాబట్టి అసలు ఎడ్యుకేషన్‌కి సరైన నిర్వచనం అంటే భారతీయ విద్యా విధానమే సరైన నిర్వచనం అండి. ఆ రోజుల్లో ఆ టీచరు ఆ గురుకులంలో ఆయుర్వేదం ఉంటుండే, గురుకులంలో వ్యవసాయం ఉంటుండే, గురుకులంలో పాడి పరిశ్రమ, పశు సంపద ఉంటుండే. ఈ పిల్లల్ని ఆడ చిన్న చిన్న పనులు చేయిస్తూ వాడు మొక్కలు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాడిని ఆయుర్వేదంలో పంపించేసిండ్రు. ఆయుర్వేదంకి సంబంధించిన చిన్నప్పటి నుంచే వానికి అసలు ఈ మొక్క ఇదిరా, ఇది చేదు, ఇది తీపి, ఇది ఈ ఈ శరీరానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అట్లా ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు. పశువుల మీద ఇంట్రెస్ట్ ఉంటే పశు సంపదని ఇచ్చేసేసి మేపుకురావడానికి పంపిస్తుండే. వాడు ఒక 10 ఆవులు ఉన్నది 1000 ఆవులు అయ్యే వరకు అందులో ఉంటే వానికి అసలు ఆవు కట్టింది ఏంది, ఈనింది ఏంటి, అసలు దానికి జ్వరం ఏంది, అసలు అన్నిటి మీద వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. వాడు వెటర్నరీ డాక్టర్ అవుతుండే. ఈ మొక్కలెంబడి పోయినోడు ఆయుర్వేదిక్ డాక్టర్ అవుతుండే. వీడి 2 ఇంట్రెస్ట్ లేకుండా వాడు గురి తీసి కొడతా ఉంటుండే. ఎక్కడ ఏది ఉంటే కొడుతుండే. వాడిని చూసి అరే వీనికి విలువిద్య నేర్పిస్తే మంచిగా ఉంటుందని చెప్పి వానికి విలువిద్య నేర్పిస్తే వాడు మంచిగా సైనికుడు అయిపోయి రాజ్యం కాపాడడంలో ఉంటుండే. అది కాకుండా గురువు చెప్పిన అన్ని పనుల్ని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ చేయగలిగిన వాళ్ళు కొద్దిమంది పిల్లలు ఉంటుండ్రి. వాళ్ళే మంత్రులు అవుతుండ్రి. వీళ్ళన్నింటినీ లీడ్ చేసే వాళ్ళు ఉంటుండిరి. వాళ్ళు రాజు అవుతుండిరి. అట్లా సమాజంలో ఏమేమి స్కిల్స్ అవసరం ఉన్న వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తుండిరి. అట్లా ఏమేమి అవసరం ఉంటే అవన్నీ కూడా ఆ గురుకుల వ్యవస్థలో నేర్పిస్తుండిరి. అలాంటి బ్యూటిఫుల్ భారతీయ విద్యా విధానం. అందుకోసమే భారతదేశం ఆ రోజు విశ్వగురు స్థానంలో ఉన్నది. ఎందుకంటే భారతీయ విద్యా విధానమే విశ్వగురు స్థానం. ఈ బ్రిటిషర్ ఏం చేసిండంట, అంతకుముందు తురుష్కులు వచ్చిండ్రు, ఇంకా డచ్, ఫ్రెంచ్, వీళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా మన పైన ఆ సీటు కుర్చీనే మార్చగలిగినరు తప్పిస్తే మన సొసైటీ స్ట్రక్చర్ని ఎక్కడ మార్చలే. కానీ వీళ్ళు ఇంతమంది వచ్చి ఇంత బంగారం దోచుకుపోయినరు, మనుషుల్ని చంపేసినా కూడా భారతదేశం ఎప్పుడు వెనకలే తొనకలే. అప్పుడు బ్రిటిషర్ ఆలోచన వీళ్ళ అసలు రూట్ ఏంటనంటే గ్రామాలలో ఉన్న గురుకులాలే వీళ్ళకి స్ట్రెంత్కి అని చెప్పేసి గ్రామాలలో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీకే లార్డ్ మెకాలే అది. ఆ కమిటీకి పోయి చూస్తే ఊర్లలో అసలు ఆ ఆకలితో ఎవ్వరూ లేరు, అసలు చిన్న దొంగతనాలు కూడా లేవు. వీటన్నింటికి కారణం ఏంటంటే గురుకులాలు. కాబట్టి ఈ గురుకుల వ్యవస్థను దెబ్బతీస్తే వీళ్ళ ఐడెంటిటీనే మనము లేకుండా చేసేస్తే అప్పుడు వీడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను, ఇంకా ఇంగ్లీషు బ్రిటిషర్ చాలా గొప్పవాడు అనడం కోసం అవసరమైన దుర్మార్గం అంతా అక్కడ జరిగింది. ఇది జరిగి చాలా రోజులు అయింది. మనం మార్చుకోవాలి. మనం ఇంకా మార్చుకోకపోవడం మనందరి తప్పు.
వాళ్ళేదో వానికి ఆ అవసరానికి ఆ రోజుల్లో మన మీద ఇదంతా ఇంపోజ్ చేసిండు. ఆ క్లాస్ రూము, స్ట్రక్చరు అదంతా గూడా. ఇప్పుడు పోయినంక గూడా అది అందుకోసం మేము అక్షరవనంలో మీకు క్లాస్ రూమ్‌లు ఉండవు. నలుగురు కూర్చొని పిల్లవాడు నాకు అంటే బేసిక్‌గా ఇప్పుడు అది మీరు అన్న 16 మంది రేషియో గావచ్చు, 30 మంది రేషియో గావచ్చు, 8 మంది రేషియో గావచ్చు. 8 మంది ఉన్నా గూడా ఇప్పుడు 16 మంది ఉన్నారనుకోండి. మనం అనుకుందాం. 16 మంది ఉంటే ఇప్పుడు టీచర్ చెప్పే పాఠము అందులో ఒక ముగ్గురికే అర్థమైతుంది. ఎందుకు ముగ్గురికి అంటే టీచర్ చెప్పే పాఠము ఒక 10th ఎబిలిటీ చెప్తుంది టీచరు. ఆ 10th ఎబిలిటీ ఎవరికి కనెక్ట్ అయితది? 9 ఎబిలిటీ వచ్చిన వానికే 10th ఎబిలిటీ కనెక్ట్ అవుతుంది. మరి 9 ఎబిలిటీ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. కాబట్టి ఆ టీచర్ ఆ ముగ్గురికి పాఠం చెప్తుంది. మిగతా 16 మందిలో మిగతా 13 మంది ఉన్నారు గదా! ఆ 13 మంది గూడా మళ్ళీ ఒక స్థాయిలో ఉన్నారా? లేరు. ఒకనికి 8 వచ్చు, ఓనికి 4 వచ్చు, ఓనికి 2 వచ్చు, ఓనికి 0 వచ్చు. 0 వచ్చిన వానికి ఏం చెప్పాలి? 1 చెప్పాలి. 3 వచ్చిన వానికి 4 చెప్పాలి. 10 వచ్చిన వానికి 11 చెప్పాలి. 15 వచ్చిన వానికి 16 చెప్పాలి. కాబట్టి టీచర్ మరి కమ్ డౌన్ టు ద చైల్డ్ అంటుండ్రు. ఆ రేషియోకి కమ్ డౌన్ టు ద చైల్డ్ అంటుండ్రు. విచ్ చైల్డ్? 0 ఉన్న దాని దగ్గర పోయిననుకో అప్పుడు రిమైనింగ్ క్లాస్ రూమ్ ఏం చేస్తది? లేదు 5 ఉన్న వాని దగ్గరకు పోయిండ్రు. క్లాస్ రూమ్ ఏం చేస్తది? కాబట్టి ఆమె కంఫర్ట్ ఏంది? ఆ గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఆమె సిలబస్‌కు కనెక్ట్ అయ్యే వాళ్ళకి సిలబస్ చెప్పుకుంటూ పోతున్నారు. ఈరోజు ఏ స్కూల్ అది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాదు. మొన్న ఒక స్కూల్‌కెళ్తే ఆ టీచర్ చెప్తుంది 80 మంది ఉన్నారు. నేను చెప్పే పాఠము 8 మందికి అర్థమైతుందని నేను అబద్ధం చెప్తున్నా. అంటే 10% కూడా అందట్లే. 5 మందికే అర్థమవుతుంది. అమ్మ మరి మీరు అంత దూరంకెళ్ళొచ్చి మీరు ఇంత సాలరీ తీసుకొని ఏందంటే, ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా నా వల్ల ఎడ్యుకేషన్ మారదు. ప్రతి ఒక్కరు అట్లే అనుకుంటుండ్రు. కాబట్టి మరి 8 మందికి కోసం ఆమె వచ్చి చెప్తుంది. మరి మిగతా పిల్లల పరిస్థితి? నాకు తెలవదు సార్. ఎందుకంటే మా టీచర్ వచ్చి మా డీఈఓ వచ్చి మమ్మల్ని సిలబస్సే అడుగుతాడు కదా! కాబట్టి నేను సిలబస్ చెప్పాలి. కాబట్టి ఆ గాడ్ గిఫ్టెడ్ పిల్లలకి చెప్తూ ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళనందరిని వదిలేస్తారు. కాబట్టి ఆ స్కూలింగ్‌లో ఆ గ్యాప్ వదిలేస్తే మీకు ఆ తర్వాత అది మొత్తం క్యారీ అయితదండి. మీకు బేసిక్ అర్థమెటిక్ రాకుంటే ఆల్జీబ్రా ఎట్లా అర్థమైతది? ఆల్జీబ్రా రాకుంటే కాలిక్యులస్ ఎట్లా అర్థమైతది? ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బేసిక్స్ రాకుండా మ్యాథమెటిక్స్‌లో బేసిక్స్ రాకపోతే ఫిజిక్స్ ఎట్లా అర్థమైతది? కెమిస్ట్రీ ఎట్లా అర్థమైతది? కాబట్టి మేము అక్షరవనంలో లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చే వరకు ఆ పిల్లల్ని న్యూస్ పేపర్ చదివిపియడము, స్టోరీ బుక్స్ చదివిపియడము, లాంగ్వేజ్ నేర్పడం కోసం వర్క్ షీట్స్ తయారు చేశాం. అవన్నిటిని అయితే లాంగ్వేజ్ మీద గ్రిప్ వస్తది. ఆ తర్వాత వానికి మ్యాథమెటిక్స్‌లో కూడా రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అన్న ఒక చిన్నది వాని మైండ్‌లో కూర్చోబెట్టడానికి ఎంత సైంటిఫిక్‌గా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉండాలి. పర్సనలైజ్డ్ లెర్నింగే లెర్నింగ్ అండి. నోయింగ్ వేరు, లెర్నింగ్ వేరండి. ఆ లెర్నింగ్ అనేది పర్సనలైజ్డ్ లెర్నింగ్, లేకపోతే పియర్ లెర్నింగ్, లేకపోతే లెర్నింగ్ బై డూయింగ్. వీటి ద్వారానే సాధ్యమవుతది. అయిన తర్వాత ఆ ఫండమెంటల్స్ లాంగ్వేజ్ వచ్చి మ్యాథమెటిక్స్‌లో బేసిక్స్ వస్తే ఆ తర్వాత వానికి ఫిజిక్స్‌లో డెన్సిటీ అంటే ఫిజిక్స్‌లో ఇంకేంటో అవన్నీ అర్థమైతది. లాంగ్వేజ్ రాకుండా, మ్యాథ్స్ రాకుండానే మీకు ఫస్ట్ క్లాస్ నుంచే కెమిస్ట్రీ స్టార్ట్ అయితది. ఫస్ట్ క్లాస్ నుంచే ఫిజిక్స్ స్టార్ట్ అయితది. వానికి ఏం లేదండి. ఇప్పుడు క్లాస్ రూమ్‌లో ఉన్న పిల్లలకి చుక్కలు కనిపిస్తున్నాయి. 'తారే జమీన్ పర్' సినిమాల చుక్కలు కనిపిస్తాయి కదా! సేమ్ అట్లా చుక్కలు కనిపించే పిల్లలు ఈరోజు దేశంలో 15 కోట్ల మంది పిల్లలున్నారు. వాళ్ళ కోసం ఎవరు ఆలోచించట్లే. కాబట్టి ఈ స్ట్రక్చర్ మార్చకుండా మీరు రేషియో గురించి మాట్లాడినా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడినా, టీచర్ల గురించి మాట్లాడినా అన్నీ కూడా వేస్ట్. కాబట్టి అసలు పిల్లవాని లెర్నింగ్ ఎట్లా జరుగుతుంది? దీని మీద మేధావులు చాలామంది ఆలోచించి ఈ స్ట్రక్చర్‌ను మార్చితే పిల్లవాని డెవలప్‌మెంట్ అసలు హౌ టు లెర్న్, హౌ టు థింక్ నేర్చుకోవడం ఎలాగో నేర్పియడము, ఆలోచించడాన్ని అలవాటు చేయడం. ఈ 2 చాలా కోరు. అవి ఎక్కడ అందిస్తారు అన్నది ఇన్‌స్టిట్యూషన్ చూడాలే, పాలసీ మేకర్స్ చూడాలి. కాబట్టి పాలసీలోనే చేంజెస్ వచ్చినప్పుడు మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. వన్ ఆఫ్ ద థింగ్ ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న రిసోర్స్ నుంచి మనం తీసుకుంటే స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కుదిరినంత మంది జనము దీంట్లోనే గ్రాస్ప్ అయి కూర్చుంటున్నారు. ఇది కాకుండా మనం విన్నది ఏంటంటే ఈ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, లేదా నిఖిల్ కామత్ వాళ్ళు, ఎలాగైనా కొంచెం బాగా రిచ్ ఉన్న వాళ్ళు, అలాగే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ అని ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు లెట్స్ సే ఒక 4 ఏళ్ల తర్వాత నాకు పిల్లలు వస్తారు, లేదా మా అన్నయ్య పిల్లలు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదన్నా చేయాలి, ఏదైనా జరగాలి అంటే ఎక్కడ నుంచి మొదలెడితే రీజనబుల్ అంటారు? లైక్ ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు అంటారు ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బిల్డ్ చేసుకోవాలి అంటే అదే అందుకోసమే మీరు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫ్రెండ్లీ స్కూల్స్ అండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈజీ ఉంటది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం ఆలోచన చేస్తుంది? నాకు నెంబర్స్ ఫుల్ కావాలి, 500 స్ట్రెంత్ కావాలి. 500 స్ట్రెంత్
చాలా తక్కువ మంది టీచర్లతోని చాలా తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలి. వాళ్ళ టార్గెట్ అది. పిల్లలలో మైండ్‌లో ఏం జరుగుతుంది, వాళ్ళ క్యూరియాసిటీ పెంచినమా, వాళ్ళ లోపల క్రియేటివిటీ, ఇన్నోవేషను, కమ్యూనికేషను ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పదాలు. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఫ్రెండ్లీ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. అవును. అన్నీ గూడా. ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ గూడా అడ్మినిస్ట్రేటివ్ ఫ్రెండ్లీ. తర్వాత పేరెంట్ ఫ్రెండ్లీ. లేతే పేరెంట్ సెంట్రిక్. అంటే పేరెంట్స్ ఏం కోరుకుంటుండ్రో అవి తీర్చడం కోసం ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి ఆ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పుడు అసలు పిల్లవాని సైకాలజీ మీద చాలా డెప్త్ స్టడీ. అసలు పిల్లవాడు నేర్చుకోవడం ఎట్లా నేర్చుకుంటాడు? పిల్లవాని మైండ్‌లో థాట్ ప్రాసెస్ ఏం జరుగుతది? అని మీరు ఆ 'తారే జమీన్ పర్' సినిమాలో చూసిండ్రు గదా! వానికి డిస్కనెక్ట్ అయిపోయింది క్లాస్ రూమ్. అయినందుకు వాడు క్లాస్ రూమ్‌కి పోవడానికి హెసిటేట్ చేస్తాడు. కానీ వాని మైండ్‌లో ఆల్రెడీ థాట్ ఉంది. వాడు మంచిగా ఆర్ట్ ఏయగలుగుతాడు. ఎప్పుడైతే 'అమీర్ ఖాన్' వచ్చేసి వాని లోపలున్న దాన్ని ఐడెంటిఫై చేసి అందుకోసమండి ఎవ్రీ చైల్డ్ యూనిక్. ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురం ఉంటే, ముగ్గురు అదే ముక్కు, అదే నోరు ఉండి గూడా మనం ఒకలాగా లేం. ఆ! అలాంటిది మన ఆలోచన, దానికి రూపం లేని ఆలోచన, రూపం లేని జ్ఞాపకశక్తి, రూపం లేని థాట్ ఇంకెన్ని రకాలుగుంటది. కాబట్టి అన్ని రకాలలో ఒకటే చోట కూర్చోబెట్టి ఇదొక్కటే అంటే ఒక్కొక్క టాలెంట్ ఒకటండి. ఇప్పుడు మీకు ఏనుగు ఉంది, ఏదో నెమలి ఉంది, సింహం ఉంది, కోతి ఉంది. వీటన్నిటిని ఇట్లా చేప ఉంది. వీటన్నిటిని ఇట్లా నిలబెట్టి ఒక చెట్టు ఎక్కమంటే ఏదెక్కుతుంది? కోతి ఎక్కుతుంది. కాబట్టి కోతి చాలా గొప్పది అని మనం ఏమన్నా చెప్పగలుగుతామా? ఏనుగు ఎక్కలేదు. మరి ఏనుగు స్ట్రెంత్ ఏంది? ఆ చెట్టునే తీసి బయటేయడానికి రెడీగా ఉంటది. ఈ చేప నీళ్ళల్లో ఈదినట్టుగా మిగతావి చేయగలుగుతాయా? కాబట్టి వీటన్నింటిని ఒక చోట కూర్చోబెట్టడమే దుర్మార్గం. అట్లా పిల్లలు గూడా రకరకాల స్థాయిల్లో రకరకాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరిని ఒక క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టడం తప్పు. కాబట్టి పిల్లల లెర్నింగ్ ఎట్లా జరుగుతది? అసలు లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటారు? తర్వాత లాజికల్ థింకింగ్ ఎట్లొస్తది? తర్వాత లైఫ్ స్కిల్స్ ఎట్లొస్తాయి? అన్న దాని మీదనే మా అక్షరవనం చాలా డీప్‌గా రీసెర్చ్ చేసింది. కాబట్టి ఆ ప్రకారంగా మొత్తం అసలు ఎడ్యుకేషన్ స్ట్రక్చరే మారాల్సిన అవసరం ఉంది. ఇదే ఎడ్యుకేషన్‌లో బెస్ట్ ఏం చేయగలుగుతాం అంటే ఏం చేయలేం. వరస్ట్‌లో బెస్ట్ ఏం చేయగలుగుతాం అంటే వరస్టే ఇంగ. వరస్ట్‌లో బెస్ట్ ఏముండదు. వరస్ట్‌లోనే చూయించడంలో డ్రామా నడుస్తుంటది. అదట్లా, ఇదిట్లా అని పిల్లవాడిని బ్లేమ్ చేస్తారు. టీచర్‌ను బ్లేమ్ చేస్తారు. సిస్టమ్ మారకుండా పిల్లవాడిని బ్లేమ్ చేయడం, టీచర్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సిస్టమ్‌లోనే చేంజ్ రావాలె. పిల్లవాడు నేర్చుకునే పద్ధతిలో అసలు నేర్చుకోవడం ఏంటి? తెలుసుకోవడం ఏంటి? ఈరోజు పిల్లలంతా తెలుసుకుంటున్నారు. ఏది పుస్తకాలన్నీ ఫుల్లు చదివి గుర్తుపెట్టుకొని పరీక్షలు రాస్తున్నారు. రాస్తే వానికి స్టార్‌లు ఏవో గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్, ఇక్కడో బ్యాడ్జ్, ఇక్కడో బ్యాడ్జ్‌లు ఇస్తున్నారు. అది చేయగలిగింది అంతే. ఆ బ్యాడ్జ్‌లు ఇవ్వడం వరకే. కానీ అసలు వానికి అసలు ఓన్లీ ఆ మార్కుల వల్ల చదివింది ఎగ్జాము మళ్ళీ రిజల్ట్ వచ్చిన తెల్లారి అడిగితే 50% కూడా మార్కులు రావు. ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నారు. అసలు ఈ మెమరీ స్కిల్‌ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అసలు మెమరీతోనే మన లైఫ్ లీడ్ అవుతదా? ఇప్పుడు మీకు మెమరీ స్కిల్ మీకు ఏదన్నా కావాల్స్తే మీరు గూగుల్ ఎళ్లి చూసుకుంటారు. కాబట్టి అసలు ఇప్పుడు మెమరీ అనే దానికి అసలు ఇర్రిలవెంట్. ఆ ఇర్రిలవెంట్ అయిన విషయాన్ని ఈరోజు పిల్లలకి ఎవాల్యుయేషన్ అన్నీ కూడా మెమరీ మీదనే జరుగుతున్నాయి. మెమరీతో పాటు కోఆర్డినేషన్, కోఆపరేషన్, టీమ్ వర్క్, స్పాంటేనియస్ డిసిషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్ ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ రావాలి. ఆ మల్టిపుల్ స్కిల్స్ రావాలంటే ఓన్లీ టెక్స్చువల్ లెర్నింగ్ కాదు. కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్ లెర్నింగ్ కూడా జరగాలి. ఆ కాంటెక్స్ట్ ఎట్లా క్రియేట్ అవుతది? ఇంతకుముందు మీ అమ్మమ్మ, నానమ్మ ఎన్నో కాంటెక్స్ట్‌లో ఎన్నో విషయాలు మనకు చెప్పిండ్రు. చెప్పినప్పుడు వాటి గురించి మనం ఆలోచన చేసినాం. ఆ కాంటెక్స్ట్‌లో చెప్తేనే అర్థమైతది. ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్స్చువల్ లెర్నింగ్‌లో ఎగ్జామ్ కోసము గుర్తుపెట్టుకొని పరీక్ష రాయడం కోసమే చేస్తాడు. మైండ్‌లో ఏం థాట్ ప్రాసెస్ ఉండదు. కాబట్టి అందుకోసం మేము అక్షరవనంలో ల్యాబ్‌లని అట్లా పెట్టడం ఆ కాంటెక్స్చువల్ లెర్నింగ్ కోసమే అవన్నీ ల్యాబులు ఏర్పడినాయి. కాబట్టి ఏందో అక్షరవనంలో చేసిందే కరెక్ట్ అని కాదు. ఇట్లా మేధావులందరూ కూర్చొని పిల్లల థాట్ ప్రాసెస్ ఎట్లుంటది? ఇంతకుముందు మన గురుకులాలు ఎట్లున్నాయి? మనం కొత్తగా వేరే యూఎస్ పోయి, యూకే పోయి మన దగ్గరనే నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఉన్నప్పుడు ప్రపంచంలోని చాలామంది వచ్చి మన దగ్గర జ్ఞాన సంపద ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది. విశ్వగురు స్థానంలో మనం ఉన్నాం. అందరూ మన దగ్గర వచ్చి నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ బ్యాడ్ ప్రాక్టీసెస్‌తోని మనం బయటికి చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి సిస్టమ్‌లోనే చేంజ్ రావాలి. మీరు ఇంతకుముందు చెప్తున్నప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చిందండి. మీకు 'ధోని' సినిమా గుర్తుందా అండి? 'ధోని' సినిమాలో ధోని
ఇట్ ఈస్ నాట్ అబౌట్ ధోని, క్రికెటర్ ధోని. ఒక ఇంట్రెస్టింగ్ కిడ్, ఆ కిడ్కి హీ లవ్స్ ధోని. క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీకి ఏంటి, నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పేరెంట్కి ఎలా అయితే మా పిల్లాడు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి అని ఉంటుందో, మంచి స్కూల్లో తీసుకుపోయేస్తారు. అక్కడ 17 టేబుల్ అడుగుతారు, వీడికి 17 టేబుల్ రాదు. వాడికి ఏం చేయాలో తెలియక ఒకరోజు ఇంట్లో గొడవ వాడికి ఏదో అయితే వాడికి పేరెంట్కి ఏం చేయాలో అర్థం కాదు. పేరెంట్లోనే లోపం ఉందనుకుంటారు ఒక పాయింట్ వరకు. స్కూల్కి వెళ్తే స్కూల్లో తప్పు ఉందనుకుంటారు, సొసైటీలో చూస్తే సొసైటీలో తప్పు ఉందనుకుంటారు. ఎవరిని క్వశ్చన్ చేయాలో తెలియక లాస్ట్కి సీఎం దగ్గరికి పోయి సీఎంని క్వశ్చన్ చేస్తారు. అంటే మీరేమనుకుంటారండి? ఐ మీన్ అక్షరణం లాంటి మోడల్స్ స్కేలప్ చేయవచ్చా? అక్షరం కానీ, జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్ కానీ, లేకపోతే శాంతినికేతన్ కానీ, లేకపోతే శిశు మందిర్లు కానీ, ఇలాంటివి స్కేలప్ చేయడం పాసిబులా ఇలాంటి ఒక మోడల్లో? 100% అండి. ఇప్పుడు ఏందంటే అసలు ఆ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అట్లా పెట్టేసేసి మన కోర్సులు బీఈడీలు, ఎంఈడీలు కోర్సులన్నీ కూడా ఈ క్లాస్ రూమ్ని ఎట్లా మేనేజ్ చేయాలనే దాని మీదే కోర్సులన్నీ కూడా డిజైన్ అయి ఉన్నాయి. కాబట్టి అసలు ఆ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఈ క్లాస్ రూమ్లో పాసిబులే కాదు. మీరు అన్నట్టు ఆ 17th టేబుల్ అంటే నాకు అసలు ఈ మధ్య నేను నల్గొండలో ఒక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో అంటే ఆ 17th టేబుల్ రాకపోతే నీ జీవితమే వేస్ట్ అన్న పరిస్థితి. అసలు ఈరోజు టేబుల్స్ బ్యాడ్ చేయాల్సిన అవసరం ఉందా అండి? అసలు నేను ఆ స్కూల్కి పోయి అట్లా 17 నన్ను కూడా ఇట్లా నేను ఏం కోసం నాకు చిన్నప్పుడు కూడా నేను తెలుగు టీచర్ వస్తే ఫ్రంట్ బెంచ్లో ఉంటుండే, మ్యాథ్స్ టీచర్ వస్తే వెనక్కి బెంచ్కి పోతుంటే. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ కౌంటర్ క్వశ్చన్స్ వేస్తుండే టీచర్లు. ఇంకా వెరీ పర్టికులర్గా మ్యాథ్స్ టీచర్లు అంటే భయపట్టించి నోరు మూపిస్తుండేది. కాబట్టి ఇట్లా నేను ఆ ముందల ఇంకా నాకు ఈ బైహార్ట్ చేయడము, గుర్తుపెట్టుకోవడం నా నుంచి కావట్లేదు. కాబట్టి నేను బ్యాక్ వెళ్తుంటే ఇంకా నేను స్పోర్ట్స్లో బాగుంటుంటే, తర్వాత మిగతా కల్చరల్ ఈవెంట్స్లో బాగుంటుంటే, తర్వాత ఏదైనా పనులు చేయాలంటే కూడా టీచర్లు ఏదైనా పనులు చెప్తే 15 ఆగస్ట్ రోజు బిఫోర్ 15 ఆగస్ట్ డే నాకు చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే ఆ రోజు మనకు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు ఇవేం లేదు. ఆ రోజు పనులు గ్రౌండ్ క్లీన్ చేయడము, తర్వాత నీట్గా డ్రెస్ వేసుకోవడము, వీటి మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుండే. కాబట్టి నాకు అది ఆ డేనే మంచిగా ఉంటుండే. నాకు ఈ చదువు రాకుంటే నేను మిగతా అన్నీ ఉంటుంటే, ఈ చదువు వచ్చిన ముందలున్న వాళ్ళందరికీ నేను ఏమనుకుంటున్నానంటే వెనక ఉండి ఈ ముందలున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు నేను ఇవ్వాలి. అంటే నేను ఇండస్ట్రీ పెట్టేవానికి ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కావాలి. ఈ గుర్తు పెట్టుకొని 17 టేబుల్ బాగా చేసేవానికి ఇది ముందల బెంచ్ వాళ్ళకి మనమే ఉద్యోగాలు ఇస్తాము. కాబట్టి మనం మిగతా వాటిలో అందరం కూడా బాగుండాలని నేను మాట్లాడినా. అందులో ఒక 8th క్లాస్ అబ్బాయి లేచొచ్చి నువ్వు మా బ్రాండ్ సార్ అని హక్ చేసిండు. ఎందుకంటే వాని లోపల కూడా అదే అన్నట్టు, వానికి ఆ గుర్తుపెట్టుకోవడం అనేది తప్పిస్తే మిగతా అన్నీ వచ్చు. కాబట్టి నాకు వచ్చిన విషయాల్ని ఈడ నాకు అసలు ఇర్రిలవెంట్గా ఉంది క్లాస్ రూమ్లో అయ్యేసరికి. ఆ ఇర్రిలవెంట్ అయిన విషయాలకి మార్కులు ఎవాల్యుయేషన్ లేదు. ఎవాల్యుయేషన్ దేనికుంది? వాని జీవితానికి అవసరం లేని దానికేమో ఎవాల్యుయేషన్ ఉంది. వానికి జీవితానికి అవసరమయ్యే ఆ థాట్ ప్రాసెస్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్, లీడర్షిప్, వీటికేమో ఎవాల్యుయేషన్ లేదు. కాబట్టి ఆ స్కూల్స్ స్ట్రక్చర్ అంతా కూడా ఆ విధంగానే ఉండిపోయింది. అంటే మారాలి ఖచ్చితంగా. కూడా ఆల్టర్నేటివ్ స్కూల్స్ రావాలి. ఆల్టర్నేటివ్ స్కూల్ నుంచి వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ని తల్లిదండ్రులు చూడాలి. తల్లిదండ్రులందరూ కూడా మాకు ఇలాంటి స్కూల్ కావాలి, మా పిల్లవానికి మీరు మార్కులు ఇవ్వకున్నా సరేనండి, మా పిల్లవాడు మంచి కమ్యూనికేషన్ ఉంటే చాలు. ఆ తర్వాత పనులు చేయాలి, వానికి స్కిల్స్, చేతిలో ఏ స్కిల్ లేకుండా ఈరోజు మంచి సర్టిఫికేట్ పట్టుకొని వస్తున్నారు. ఈరోజు అంటే సర్టిఫికెట్లు అసలే చదువు రాని వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉండండి. కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ఉన్న కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలను చూసి అందరూ మా పిల్లలు చదువుకోవాలి, సర్టిఫికేట్ రావాలని అనుకుంటారు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చెత్తబుట్టకు కూడా పనికి రాదు. అయినా సరే ఈరోజు సర్టిఫికేట్ చక్కర్లోనే ఎడ్యుకేషన్ రన్ అవుతా ఉంది. మీరు ఆఫ్టర్ అంటే ఇవన్నీ సాఫ్ట్ వర్క్ కోసం, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్ స్కిల్స్కి ఏమన్నా స్కోప్ ఉంటుందండి? కాబట్టి మనము వానికి స్కిల్ అంటే వాని చేతుల్లో ఏదో ఒక నైపుణ్యం నేర్పియాలి. అది ఆ నైపుణ్యం అంటే ఏదో ఎలక్ట్రిసిటీ అంటే మా వాడిని ఎలక్ట్రీషియన్ చేస్తావా, నా వాడు ఐఏఎస్ కావాలని. అలా ఎలక్ట్రీషియన్ అంటే ఆ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చాలా విషయవాడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటాడు. వాడు వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, వాట్ ఈజ్ సోలార్, ఏసీ ఏంది, డీసీ ఏంది అనేది నేర్చుకుంటాడు. కానీ ఇప్పుడు పిల్లలకు చదివేంది, టెక్స్ట్ బుక్లో చదవాలే, ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకోవాలి. వానికి అసలు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే వానికి కనీసం ప్లగ్ పెట్టడానికి ఎర్త్ అంటే ఏందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మనం ఏంటంటే ఫస్ట్ ఇట్లా చదువుకుంటే సర్టిఫికేట్ వస్తే బాగుపడతాడు అనేది ఒక ట్రెండ్ నడిచిందండి. 50-60 ఏళ్ళు నడిచింది. ఈరోజు అవన్నీ కూడా రౌండ్ అయిపోయింది. ఆ సైకిల్ కూడా మొత్తం అయిపోయింది. వాడు ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయినాక ఈరోజు 40-50 లక్షల మంది
వచ్చేసిండ్రు. ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు శాసన మండలిలో చెప్పిండు. ఏంటి ఇంజినీరింగ్ అయిపోయిన వానికేమో 15,000 రూపాయలకి శాలరీకి వస్తున్నాడు. మా ఊర్లో ఉన్న మేస్త్రి 60,000 రూపాయలు శాలరీ తీసుకుంటుండు. 60,000లో వానికి స్కిల్ ఉంది కాబట్టి వానికి 60,000 ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. వీని దగ్గర స్కిల్ లేదు, సర్టిఫికేట్ ఉంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ చదువులు వృధా, వేస్ట్ అన్న భావము తల్లిదండ్రుల్లో రావాలి, తర్వాత మేధావుల్లో రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ వర్క్స్ నేర్పించే ఇన్స్టిట్యూషన్కి క్రెడిబిలిటీ పెరగాలి. తర్వాత మంచి స్పోర్ట్స్ ఆడించే, ఫిజికల్ ఫిట్నెస్ కోసం వర్క్ చేసే మంచి గ్రౌండ్ ఉన్న వాటికి డిమాండ్ పెరగాలి. తర్వాత మంచి లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడం కోసం స్టోరీస్, ఈ మధ్య చూసిండ్రు కదా, ఏ సబ్జెక్ట్ను కూడా స్టోరీల ద్వారా చెప్పొచ్చు. అనగనగా అని ఒక మూవీ వచ్చింది. అందుకోసమే మన పెద్దలంతా ఆలోచించి పంచతంత్రంలో తాబేలు, కుందేలు ఇలాంటి కథల ద్వారా వానికి లైఫ్కి అవసరమైన చాలా విషయాలని కథలలో చెప్పారు. అసలు మీకు ఒక చిన్న కథ, అనగనగా మన ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు 7 కొడుకులు ఉంటారు. వాళ్ళు వేటకు వెళ్తారు. 7 చేపలు తీసుకొస్తారు, ఎండబెడితే ఒక చేప ఎండదు. చేప ఎందుకు ఎండవు అంటే గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చినావు? అవ్వ బువ్వ అదే పనివాడు మేపలేదు. పనివాడ ఎందుకు మేపలేదు? అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు? పాప ఏడ్చింది. పాప ఎందుకు ఏడ్చావు అంటే చీమ గుట్టింది. చీమ ఎందుకు గుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని. చూస్తే చిన్న కథ అండి. ఇది బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఈ కథ చెప్పిండ్రు. అంటే ఒక డ్యామేజ్కి ఈరోజు ఇక్కడ గ్లోబల్ వార్మింగ్, పెద్ద పెద్ద సమస్యలన్నింటికి రూట్ కాజ్ ఎక్కడో చిన్న కాజ్ ఉంటుంది. ఈడ ఆ పుట్టలో మంచిగా అది కష్టపడి చీమ పుట్ట పెట్టుకుంటే ఈ పిల్ల ఎందుకు ఏలు పెట్టబోయింది? ఏలు పెడితే ఎవరు చేపెండలేదు? రాజు చేపెండలే. దీనికి మధ్యలో ఎంతమంది కారణము ఏలు పెట్టడం అనేదే కారణం కాదు. ఏలు ఎందుకు పెట్టింది? పాపకి టైంకి భోజనం ఇయ్యలేదు. భోజనం ఎందుకే ఇయ్యలేదు? వాడు గడ్డి మోపడ్డం వచ్చి గడ్డి మోపింది. అంటే ఒక కథ ఎంత నేను ఇదే ఈ మధ్య స్కూళ్ళకి పోయి కూడా అదే ఒక నడుచుకుంటూ పోతున్నాం. అంటే ఈ కథల ద్వారా పిల్లలు ఎంత ఆలోచన, నీకు ఇంతింత లావు పుస్తకం అన్ని కరికులం పెంచేసిండండి. యుఎస్లో, ఫిన్లాండ్లో అన్నీ తీసుకొచ్చి కరికులాన్ని బుక్స్ పెంచిండ్రు. కానీ పిల్లవాని మైండ్లో ఆలోచనలు పెంచడం కోసం ఎవరు ఆలోచన చేయలే. ఎందుకంటే బుక్స్ స్టాండర్డ్ పెంచడం ఎంత సులభం అండి. ఇట్లనే ఏసీ రూమ్లో కూర్చొని స్టాండర్డ్ పెంచొచ్చు. కానీ ఫీల్డ్లో పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నావో, ఏం అర్థం అవుతుందని ఆలోచించే పరిస్థితి లేదు. నేను ఇదే కథని మీరు స్కూల్ లాస్ట్ డే ఉంది. ఆ లాస్ట్ డే రోజు ఆ పిల్లవాడు బయటకు వస్తుంటే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ ఊరికే రాదు కదా, చేతిలో మంచి బజ్జీలు పట్టుకొని వస్తుంది. కాబట్టి అమ్మమ్మ వస్తుంది, బజ్జీలు తీసుకొస్తుంది. బజ్జీలు తిన్న తర్వాత అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అనేది ఎంత జాయ్ఫుల్ అది కదా. కాబట్టి ఆ పిల్లవాడు అమ్మమ్మ వస్తుంది, బజ్జీలు తెస్తుంది, నేను అమ్మమ్మ ఇంటికి పోతున్నాని నడుచుకుంటూ పోతుంటే రాయి అడ్డం వచ్చేసేసి తగిలి కింద పడతాడు. వీడు కింద పడితే వెనక్కి తిరిగి ఆ రాయిని కొట్టేసేసి నాకు రాయి అడ్డం వచ్చిందని వానికి దెబ్బ తాకితే ఇట్లా దులుపుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని అమ్మమ్మ వస్తుంది, నాకు బజ్జీలు తెస్తుంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, చాలా జాయ్ఫుల్గా ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళ అమ్మమ్మ బస్సు దిగి నడుచుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఎక్కడైతే రాయి వీనికి తగిలిందో అదే రాయికి తగిలి వాళ్ళ అమ్మమ్మ కింద పడి అమ్మమ్మ చేతిలో ఉన్న బజ్జీలన్నీ కూడా కింద పడిపోతాయి. ఆడవాడు మాత్రం అమ్మమ్మ వస్తుంది, బజ్జీలు తెస్తుందని ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తీరా వాళ్ళ అమ్మమ్మని హాస్పిటల్ తీసుకుపోతాడు. వాళ్ళ నాన్న ఏమైందంటే వాడికి ఏదో ఫోన్లో చెప్తాడు. దీనికి కారణం ఎవరు? వానికి ఫస్ట్ తగిలినప్పుడు ఆ రాయి తీసి పక్కన పెడితే వాళ్ళ అమ్మమ్మ మంచిగా వస్తుండే. కాబట్టి ఇక్కడ రాజు చేప ఎండలేదు. ఇట్లా అద్భుతంగా ఆలోచించి పంచతంత్రం కథలు, అవి కూడా పిల్లలకి తాబేలు, కుందేలు, చేప ఇలాంటి కథా వస్తువులు అయితే పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వాడు ఊహించుకోవడానికి కూడా తాబేలు అన్న వెంబడి అది ఇట్లా మెల్ల నడుస్తున్నట్టు ఒక పిక్చర్ వస్తుంది, కుందేలు అన్న వెంబడే తెల్లగా వస్తుంది. కాబట్టి అలాంటి కథా వస్తువులను తీసుకొని వాడిని ఆలోచన, ఇప్పుడు అట్లా కాకుండా డెన్సిటీ, ఫోటో సింథసిస్ అంటే ఏమో ఊహించుకుంటాడు వాడు. కాబట్టి లాంగ్వేజ్ మీద గ్రిప్ రావడానికి, ఆలోచన శక్తి పెరగడానికి ఈ కథలు, పంచతంత్రం కథలు ఇవన్నీ అద్భుతంగా మనకిచ్చిన కరికులం అండి. భారతదేశం చాలా వైభవము ఇంతకుముందు ఉన్నది. ఆ రోజు ఋషులు, మునులు అందరు కలిసి ఒకటి ఇచ్చిండ్రు. ఇదంతా పోయి ఇప్పుడు అక్కడ ఫిన్లాండ్లో బాగుంది ఎడ్యుకేషన్, యూఎస్లో ఉంది, నార్వేలో ఉంది అని మనం వెతుక్కుంటూ పోతున్నాం. మన దగ్గరనే అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి సిస్టంలో ఈ చేంజెస్ అన్నీ రావాలి. ఏది మంచి ఏది చెడు అన్నది చదువుకున్న వాళ్ళు, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తే పేరెంట్ అదే డిమాండ్ చేస్తారు.
స్కూల్లో కూర్చోబెట్టి 45 నిమిషాల పాఠాలు డిసిప్లిన్ పేరు మీద కూర్చోబెట్టండి కుర్చీలో. వానికి అసలు ఆ నేర్చుకునే ఏజ్‌లో వాని బాడీ ఆడడానికి, అన్నిటికి రెడీ ఉంటది. అలాంటి ఏజ్‌లో వాడిని ఇట్లా కూసోబెట్టేసేసి వాడసలు లాస్ట్‌కొచ్చేసరికి గ్లాసెస్ వస్తున్నాయి, ఒబేసిటీ వస్తుంది. థాట్‌లో మాత్రం ఏమీ లేకుండా పోయింది. ఈ విషయంలో మీరు మాట్లాడినప్పుడు ఒక విషయం జెన్యూన్‌గా అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే స్టిక్ అండ్ క్యారెట్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే బాగా చేసినప్పుడు క్యారెట్ ఇచ్చి పుష్ చేసి ఇది బాగా చేసారు. మీరు అన్నారు ఇందాక స్టార్స్ ఇచ్చి పుష్ చేస్తున్నారు. బట్ స్టిక్ విషయానికి వచ్చేసరికి కొన్ని స్కూల్స్ చాలా గర్వంగా చెప్పుకుంటే పాలసీ, మేము మా పిల్లలకి మేము కొట్టము, మా పిల్లల్ని ఏమనము, మేము అరసము పెట్టమని. అంటే నేను చూసాను అనమాట కొంతమంది కజిన్స్ దగ్గర కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎంత గొడవ చేసినా కూడా ఒక మాట అనరు, ఒకటి చేయరు, ఎందుకంటే మేము మా పిల్లల్ని కొట్టామని. కానీ ఇంకో పక్క గురుకులంలో కానీ నేను మొన్న మీ కాన్వర్సేషన్ లో విన్నప్పుడు కానీ కాన్సిక్వెన్సెస్, మీరు ఒకటి చేయలేదు అంటే దానికి పనిష్మెంట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఒక సిచ్యువేషన్ లో అర్థం చేసుకొని మళ్ళీ ఆ ఇష్యూ రాకుండా చూసుకోవడం కానీ, లేదా ఒక ఏకాగ్రత కానీ, ఒక కాన్సన్ట్రేషన్ కానీ, ఒక సిస్టమ్ కానీ బిల్డ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఒక పక్క ఇలా ఉంటే ఇంకో పక్క అసలు పనిష్మెంట్ అన్న కాన్సెప్టే లేదు కదా. సో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అసలు ఇప్పుడు అసలు ఈ సిస్టమ్ లో? అంటే ఇది ఏముంటదంటే అండి, మనకు కొడితే వస్తుంది అనేది కూడా కరెక్ట్ కాదు అసలు. అది ఏంటంటే ఇప్పుడు నేను పృథ్వీని పట్టుకొని, ఏం పృథ్వీ ఏంటి అసలు నీకు ఫేస్ ఫీలింగ్ ఏంది అట్లా పెట్టినావు, నువ్వు కూర్చునేటప్పుడు ఇట్లా కూర్చో అని నేను పృథ్వీని అన్నా అనుకో, పృథ్వీ ఆ తర్వాత నేను ఎంత ఏం చెప్పినా అసలు వీనికి నా స్టూడియోకి పిలిస్తే వీడు నన్నేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తుంటా పృథ్వీ. నేను ఎట్లా కూర్చుంటే వీనికి ఏంది, నేను అడిగింది ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెప్పమని అదే మైండ్ లో తిరుగుతూ ఉంటది. తర్వాత మంచి మంచి క్వశ్చన్లు అడుకున్నవి కూడా అవన్నీ పోతాయి, ఇది ఒకటే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు పిల్లలకి కూడా మనం కొట్టి తిడితే ఆ తర్వాత ఎందుకు కొట్టిండు, ఎందుకు తిట్టిండు, అసలు ఈ తిట్టడానికని వాని కోపంతో రగులుతుంటే వాడు మనం ఏం చెప్పినా కూడా రిసీవ్ చేసుకోడండి. కాబట్టి పిల్లలకి వాడు ఉండాలి, అంటే ఫ్రీడమ్ ఉండాలి. ఆ ఫ్రీడమ్‌కి కొంత బౌండరీస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా కొట్టడం అనేది మాత్రము అంత కరెక్ట్ కూడా ఏమీ కాదు. చాలా రకాలుగా చెప్పొచ్చు. తర్వాత వాళ్ళు తప్పులు చేయడం ద్వారానే నేర్చుకుంటారండి. అసలు బేసిక్‌గా మన అమ్మ మనకి భాష ఎట్లా నేర్పిందండి? దానికి ఏమైనా సిలబస్ పెట్టి ఏమైనా నేర్పించిందా? అమ్మ మాట్లాడుతూ ఉంటే విన్నాం. అమ్మ మాతృభాష అంటే రక్తంలో నుంచి ఏం రాలే కదా. మాట్లాడుతూ ఉంటే అరే తీసుకురారా అంటే వాడు పోయిండు. పోతే అరే తీసుకురా అని అంటే తీసుకురావాలి అనేది తర్వాత ఇంకొక 2 తప్పులు చేసిన తర్వాత నేర్చుకున్నాడు. కాబట్టి తప్పులు లేకుండానే నేర్చుకుంటారు అన్న ఒక భావము. ఎవడో చాలా సిన్సియర్ ఉండి అది ఉన్నవాడు ఏదో ఒక్కడు ఆ విధంగా చేస్తాడండి. మిగతా పిల్లలందరూ కూడా అట్లా చేయాలని కోరుకోవడంతోని వీళ్ళందరికీ దెబ్బలు పడుతున్నాయి. కానీ వీడు కూడా నేర్చుకుంటాడు. తప్పు చేసి ఏదైనా కూడా అండి, మీరు డైరెక్ట్గా స్టూడియో ఇది ఇక్కడనే పెట్టాలి ఇది అనేది మీకు ఒక రోజులో వచ్చిందా? ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఎన్నో తప్పులు చేసి ఈ ఇంటర్వ్యూలో తప్పులు తక్కువ అయ్యేటట్టుగా, తప్పులు ఎక్కువ తక్కువ అనేది తప్పిస్తే తప్పులు చేయడం సహజం. కాబట్టి పిల్లలు తప్పులు చేస్తూనే నేర్చుకుంటారు అన్న ఒక కామన్ సెన్స్ ఉంటే అది కొట్టడము, తిట్టడము, ఇంకో కొట్టకపోవడము, కొట్టడము ఇవన్నీ కూడా డిస్కషన్ రావండి. దీనికి ఎందుకంటే టీచింగ్లో చైల్డ్ సైకాలజీ అనేది చాలా డెప్త్ సైకాలజీ అండి. పిల్లవాడిని అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి పిల్లవాడిని అర్థం చేసుకునే అది ఆ ట్రైనింగ్స్ ఏవి కూడా జరగట్లేదండి. అంటే టీచర్కి ఒక పిల్లవాడిని డీల్ చేయడము అనేది ఇంకా ప్రైమరీ లెవెలే కూర్చోబెట్టండి నోరు వాడిని ఇట్లా కూర్చోబెడతారు. కొన్ని స్కూళ్ళలో పోతే ఇట్లా పెట్టి గంటలు గంటలు కూర్చుంటారండి పిల్లలు. ఎంత దుర్మార్గం. ఇంకా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో అందులో చూస్తే ఇట్లా కూర్చొని ఉంటారు. అసలు వాడు లేచి పరిగెత్తి చేసి వాని బాడీ అంతా ఉంటుంది, అసలు ఇట్లా దూకాలే ఎగరాలని ఉంటుంది. అలాంటిది వాడిని గంటలు గంటలు కూర్చోబెట్టడం అనేది ఎంత దుర్మార్గం. అంటే అసలు వాడు మట్టి అంటించుకుంటే ఏమవుతుందండి? మట్టి అంటించుకుంటే ఇప్పుడు మట్టి అంటుకోవద్దు, తర్వాత దెబ్బలు తాకొద్దు. సైకిల్ ఎట్లా నేర్చుకుంటారండి? అందుకోసం నేను చాలా చోట్ల నేను ఈ సైకిల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి, సైకిల్ అనగా 2 చక్రములు ఉండును, దానికి చక్రానికి 32 పుల్లలు ఉండును, హ్యాండిల్ ఉండును, బెల్ ఉండును అని ఎన్నిసార్లు చదివితే సైకిల్ వస్తుందా అండి? వస్తుందా? రాదు. సైకిల్ వస్తుందా? సైకిల్ ఎక్కి తొక్కితే వస్తుంది. తర్వాత సైకిల్ ఎక్కి తొక్కేటప్పుడు కూడా ఆ టీచర్కి సైకిల్ ఎక్కి తొక్కినప్పుడు ఎడం వైపు పడును. అందరు ఎడం వైపు పడతారా? మీరు ఎడం వైపు పడవచ్చు, ఈయన కుడి వైపు పడవచ్చు. ఎడం వైపు పడును అని డిఫైన్ చేసి చదివినాం అనుకోండి, పడతామా? తర్వాత మోచేతులు పగులును. మోచేతులు ఎందుకు పడతాయి? మోకాళ్ళు కూడా పగులుతాయి. కాబట్టి హిట్ అండ్ ట్రయల్లో ఎక్కి తొక్కితే ఫైనల్గా మోకాళ్ళు వగిలో మోచేతులు వగిలో మొత్తం మీద సైకిల్ నేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు సైకిల్ ఇట్లా నేర్చుకోవాలి అని డిఫైన్ చేయడానికి
వానికి ఆ ధైర్యం ఇచ్చి అంటే నేర్చుకోవడానికి అవసరమైన ఆ ధైర్యాన్ని ఇచ్చి వానికి సైకిల్ ఇచ్చి పంపిస్తే, నేను అందుకోసమే సైకిల్ నేర్పియడం ఎలాగో టీచర్లకు తెలిస్తే పాఠాలు కూడా మంచిగా నేర్పిస్తాడు. ఎందుకంటే సైకిల్ నేర్పియడం ఏమైంది కుడివైపు బడును, ఎడమవైపు బడునని లేదు కదా! ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా ఉండే. కాబట్టి ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క రకంగా ఆలోచిస్తాడు, ఒక్కొక్క రకంగా ఎక్స్‌పీరియన్స్ అవుతాడు అన్నది సైకిల్ నేర్పించేవానికి ఉంటే చాలు. తర్వాత సైకిల్ నేర్చుకునే పిల్లలకు గాని, తల్లిదండ్రులకు గూడా మా పిల్లవాడు వాడు నేర్చుకున్నట్టుగా సైకిల్ నేర్చుకుంటాడు. వాడు నేర్చుకున్నట్టు ఎందుకు నేర్చుకుంటాడు? పరిగెత్తి సీట్ మీద కూర్చుంటాడు. లాస్ట్‌కు వాడి సీట్ అందకపోతే సైకిల్‌ని అట్లా నెట్టేసేసి వీడు ఇటు పక్కకు దిగుతాడు. ఇట్లా రకరకాల ఎక్స్‌పీరియన్స్‌లు ఉంటాయి కదా! సైకిల్ నేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తే ఈ ఎడ్యుకేషన్ మారుతది. సైకిల్ నేర్చుకోవడం ఎలాగో తల్లిదండ్రులకి, పిల్లలకి తెలిస్తే యూనిక్‌నెస్ అనేది. కాబట్టి ఎడ్యుకేషన్‌లో రకరకాల వాళ్ళ కెపాసిటీని బట్టి నేర్చుకునే క్రమం ఉంటది. అది ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే ఎడ్యుకేషన్ మారుతుంది. మీరు ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ చెప్పారు కదండీ. మనం ఏదున్నా గాని అక్కడి నుండి తీసుకొచ్చుకొని ఇక్కడ పెడుతున్నామని. నేను జస్ట్ రీసెంట్‌గా చూసాను. అదే ఫారిన్ కంట్రీస్‌లో జర్మనీ తీసుకుంటే జర్మనీలో 97% ఆఫ్ దేర్ కిడ్స్ హూ ఆర్ ఇన్ స్కూల్స్ లైఫ్ స్కిల్లింగ్ నేర్చుకుంటారండి. అట్ ద సేమ్ టైమ్ యూకే తీసుకున్నాం. యూకేలో 70% కిడ్స్ అంటే వాళ్ళు వాళ్ళు రోజువారీ జీవితంలో వాళ్ళ మీద ఏదైతే ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటాయో అవే వాళ్ళ చదువులో నేర్చుకుంటారు. యూఎస్‌లో దాదాపుగా 40-50% మంది అదే నేర్చుకుంటారు. మనం మాత్రమే ఆ కంట్రీస్‌లో ఏవైతే వర్స్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో అన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటున్నాం. మీ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటండి? అది ఖచ్చితంగా అండి. అసలు మన దగ్గర ఇంతకుముందు పాకశాస్త్రము, గో గోశాస్త్రము, తర్వాత ఆడ అర్థశాస్త్రము, తర్వాత ఆయుర్వేదము ఇలాంటి రకరకాల మన డే టు డే లైఫ్‌లో ఏమేం థింగ్స్ ఉండెనో వాటన్నింటిని ఇనీషియల్‌గా నేర్పించేవాళ్ళు. కాబట్టి కుకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి. అసలు కుకింగ్ చేసేటప్పుడు అసలు ప్రీ ప్లానింగ్ ఏంది? పోస్ట్ ప్లానింగ్ ఏంది? ఎట్ ద టైమ్ ఆఫ్ కుకింగ్ ఏంది? ఎన్ని విషయాలు నేర్చుకుంటారు. వాడసలు అసలు ఒక ఇయాల 50 మందికి వంట వండాలంటే 50 మంది ఒక మనిషి ఎన్ని గ్రాములు తింటాడు? రైస్ ఎన్ని గ్రాములు తింటాడు? పప్పు ఎంత గ్రాములు తింటాడు? ఇందులో కాలిక్యులేషన్స్ ఉన్నాయి గదా! అంటే ఆ స్కిల్స్ నేర్చుకోవడంలో చాలా మల్టిపుల్ నాలెడ్జ్, మల్టిపుల్ స్కిల్స్ వాళ్ళకొస్తాయి. కాబట్టే ఇప్పుడు మీకు చైనాలో చూడండి. చిన్నగున్నప్పుడు మీ వీడియోస్ కూడా చూస్తున్నారు కదా! చిన్నప్పుడు వారు కూరగాయల కటింగ్‌లో గానీ, తర్వాత ప్లంబింగ్‌లో గానీ, తర్వాత వీటిలో కార్పెంటరీ ఇవన్నీ నేర్పిస్తారు. ఎందుకు కార్పెంటరీ నేర్పిస్తారంటే అసలు ఒక డైరెక్షన్ మా దగ్గర కూడా అక్షరవనంలో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారు. వెల్డింగ్ చేస్తారు. ఈ మధ్య బంక్ బెడ్స్ తయారు చేసిండు. బంక్ బెడ్ ఊకెనే తయారు కదా! దాని యాంగిల్ ఏంటి? ఇందులో ఎన్నో చాలా ఫార్ములాస్ బై హార్ట్ చేసి 1కి 2 సార్లు 10 సార్లు రిపీట్ చేసి, మళ్ళీ రిపీట్ చేసింది 20 సార్లు రాసి, ఎగ్జామ్ రాస్తే దాని మీద క్లారిటీ వస్తదా? వర్క్ చేయడం వల్ల క్లారిటీ వస్తదా? కాబట్టే మీకు యూఎస్‌లో గూడా వాడు 7థ్, 8థ్ క్లాస్ నుంచే ఏదో సంథింగ్ వర్క్‌లో స్టార్‌బక్స్‌లో ఎళ్లి అవర్స్ టుగెదర్ అట్లా నిలబడి వాడు కాఫీ అందియడంలో, ఊరికే కాఫీ అందియడం కాదు కదా! ఒక్క కస్టమర్ డబ్బులు ఇస్తాడు కాబట్టి వాడు కోపంగా చూస్తాడు, తిడతాడు. వాటన్నింటిని బేర్ చేస్తూ వాడు నేర్చుకుంటాడు కదా! కాబట్టి లైఫ్ స్కిల్స్ అనేది ఈరోజైతే ఏదో ఒక స్కిల్ రాకపోతే ఎడ్యుకేషన్ వేస్ట్ అండి. ఇప్పుడు మీకు ఈ సాఫ్ట్ స్కిల్స్ గుర్తుపెట్టుకొని రాయాల్సిన అవి ఉన్నాయి గదా! ఆ జాబ్స్ అన్నీ గూడా వితిన్ 5 ఇయర్స్‌లో జీరో అయిపోతాయి. ఎవని దగ్గరైతే నేచర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఫార్మింగ్ చేస్తాడో వాళ్ళదే రోజులు. ఎవరైతే డైరీ ఫార్మ్ చేసి ఈ డైరీలో పాలు పిండడము ఇవన్నీ కానీ ఆవులని మేపడము, ఆవులను కట్టేయడము ఈ స్కిల్స్ ఉన్నాయి గదా! ఆ స్కిల్స్ ఏవి గూడా బయటి వాళ్ళకి రావు. కాబట్టి ప్రతి ఒక్కరు అది కార్పెంటరీ కావచ్చు, ఇది కావచ్చు ఏదైనా మేమేమంటామంటే వంటలో నేర్చుకునే స్కిల్స్ అంటే ప్రిపరేషను, పోస్ట్ ప్రిపరేషను, తర్వాత కోఆర్డినేషను, టీమ్ వర్కు, స్పాంటేనియస్ డిసిషను, ఏదో సంథింగ్ క్రైసిస్ మేనేజ్‌మెంటు ఇవన్నీ గూడా చిన్నప్పుడు ఆ రకరకాల వంటలో, గోశాలలో లేకపోతే ప్లాంటేషన్, గార్డెనింగ్‌లో నేర్చుకుంటే రేపు ఇవే స్కిల్లు స్పేస్‌లో పోయినంక గూడా ఇవే స్కిల్స్ అండి. షేప్ మారుతది, సైన్ మారుతది తప్పిస్తే ఇక్కడ నేర్చుకున్నదే అక్కడొచ్చేస్తది. కాబట్టి ఈ స్కిల్స్ నేర్పకుండా మీరు అకాడమిక్స్ గుర్తుపెట్టుకోవడము, ఎగ్జామ్స్ రాయడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనే చదువులు గిన మనం ఇట్లే కంటిన్యూ చేస్తే భారతదేశం ఇంతమంది యూత్ ఉన్న దేశం చాలా ఈ పనికిమాలిన ఏ స్కిల్ లేని యూత్ ఎంతుంటే ఏం లాభం? కాబట్టి స్కిల్ ఇండియా రావాలి. ఆ స్కిల్ ఇండియా రావాలనంటే మీకు అందరూ ఏందంటే డిగ్రీ వరకు ఈ సర్టిఫికేట్ చదువులు చదివి ఆ తర్వాత స్కిల్ నేర్పియాలనుకుంటారు. అది చాలా తప్పు. 100% తప్పు. టువర్డ్స్ వర్క్ కల్చరు, యాటిట్యూడ్ చేంజ్ అనేది స్కూలింగ్‌లోనే జరుగుతదండి. ఆ స్కూలింగ్‌లో నేర్చుకోకపోతే
ఆ తర్వాత వాడిని అసలు బాడీ, మైండ్ ఏది కూడా వంగదు. కాబట్టి మనం స్కూల్ సిస్టమ్‌లోనే చేంజెస్ తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనం ఈ స్కిల్ ఇండియా అనేది ఈ పదాలన్నీ కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. సార్ ఇప్పుడు ఎకోసిస్టమ్ తీసుకున్నట్టయితే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, సొసైటీ యాజ్ అ హోల్ ఉంది, ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఉన్నారు, అలానే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత మేనేజ్మెంట్ ఉంది. మనం 1 by 1 వద్దాం సార్. మనము 1 by 1 వచ్చి ఇమీడియట్ గా 5 years లో ఏం చేయొచ్చు, లాంగ్ టర్మ్ లో ఏం చేయొచ్చు అని టెస్ట్ చేద్దాం. సో ఎందుకంటే అంటే అందరికీ ఎట్ సమ్ పాయింట్ తెలుసు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ అని, అండ్ మీరే చెప్పారు, అండ్ ఇట్స్ ఆబ్వియస్లీ ట్రూ ఆల్సో. ప్రతి ఒక్కరు ఇది మన చేతిలోకి అయ్యేది కాదు, చాలా పెద్ద మంది చాలా పెద్ద చేసేవాళ్ళని. బట్ లెట్స్ ట్రై టు అడ్రస్ సార్. ఒకటి పేరెంట్స్ ఇమీడియట్ గా ఒక 5 years లో వాళ్ళు ఏం చేయగలుగుతారు, లాంగ్ టర్మ్ లో ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కావచ్చు, వేరే పిల్లలు కావచ్చు, వాట్ కెన్ దే డూ? ఇప్పుడు మెయిన్‌గా పేరెంట్సేనండి మెయిన్‌గా. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ డే టు డే లైఫ్‌లో వాళ్ళు ఉన్న దాంట్లో ఏది ప్రయారిటీగా, ఇప్పుడు వాళ్ళు చదువుకున్నదేంటి, ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఏది ఉపయోగపడుతుంది అనేదైతే తెలుస్తది కదండీ. ఇంక వేరే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ యూఎస్‌లో ఏముంది, యూకేలో ఉంది, ఏమీ అవసరం లేదు కదా. ఇది బేసిక్ కమ్యూనికేషను, బేసిక్ ఏదో ఒక వర్క్ స్కిల్ నేర్చుకోవడం, ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి కదా. అవి పేరెంట్‌కి తెలుసు కదా. కాబట్టి పేరెంట్ ఇప్పుడు ఆల్టర్‌నేటివ్ స్కూలు, హోమ్ స్కూలింగు, అన్‌లెర్నింగు చాలా వచ్చినాయి కదా. ఎందుకొచ్చినాయి? ఇదంతా జరుగుతుంది దుర్మార్గము అని తెలిసి ఆల్టర్‌నేటివ్స్ వచ్చినాయి. కానీ పెద్ద నెంబర్ ఏమి డిపెండ్ అయిందంటే, అరే భారతదేశంలో మేధావులందరూ డిజైన్ చేసిండ్రు కాబట్టి దీన్ని మనం ఫాలో కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఫాలోవర్స్‌ది తప్పని ఎట్లా అంటామండి? మనమే చేయాలి. మనమే ట్రెండ్ సెట్, గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు బ్యాడ్ ట్రెండ్ ఏందంటే అవర్స్ టుగెదర్ స్టడీ అవర్స్ అని కూర్చోబెట్టడం అనే బ్యాడ్ ట్రెండ్‌ని ఈరోజు చాలా సిస్టమేటిక్‌గా మొత్తం స్ప్రెడ్ చేసి కూర్చున్నారు. కాబట్టి అందరం కూర్చోబెట్టి చదువులు చెప్పాలని అంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి, అరే మా పిల్లవాడు ఇట్లా మంచిగా మాట్లాడుతూ క్రియేటివ్‌గా క్వెషనింగ్ చేయడము అనేది ఎంత మంచి క్వాలిటీ. ఫ్యూచర్‌లో కూడా వానికి ఉపయోగపడుతుంది కదా. అలాంటిది క్వెషన్ చేయకుండా క్లాస్ రూమ్‌లో నోరు మూసుకొని కూర్చోవడం ఎంత దుర్మార్గం. కాబట్టి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి అన్న డిమాండ్ పేరెంట్స్ నుంచి స్లోగా వచ్చిందనుకోండి. కానీ పేరెంట్స్‌కి ఎట్లా వస్తదండి? మనలాంటి వారు మీరు ఇప్పుడు పాడ్‌కాస్ట్ చేసిండ్రు. కాబట్టి ఎన్ని విషయాలు, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ అండి. నాకొక చదువుకొని గుర్తుపెట్టుకొని పరీక్షలు రాయడం అనేది తప్పిస్తే మిగతా అన్నింట్లలో నేను బాగుంటుంటి. కానీ అందరూ టీచర్లందరూ వీళ్ళనే పొగుడుతుండిరి. మార్కులొచ్చిన వాళ్ళనే పొగుడుతుండిరి. సునీత ఇది, గీత ఇది, నీత ఇది అని వాళ్ళనే విపరీతంగా పొగుడుతుండిరి. కానీ ఈరోజు వాళ్ళ కంటే నేను కూడా ఈరోజు లైఫ్‌లో సెటిల్ అయిపోయి సంథింగ్ పే బ్యాక్ టు ద సొసైటీ అన్న వరకు వచ్చినా కదా. కాబట్టి మా తల్లిదండ్రులు ఆహ్, హ్యాపీగానే ఉన్నారు కదండీ. కాబట్టి కాబట్టి ఆ ఏజ్‌లో ఏం నేర్చుకుంటే మంచిది? ఇప్పుడు ఉన్న దాంట్లో గూగుల్ ద్వారా ఎంతంటింత ఇన్ఫర్మేషన్ ఉందండి. కాబట్టి మన పిల్లవాని జీవితము లో ఇంపార్టెంట్ లెర్నింగ్ అనే ఆ స్కూలింగ్‌కి పంపేటప్పుడు బ్లైండ్‌గా గొర్రెల్లాగా అందరూ ఇందులో జాయిన్ చేస్తుర్రు కాబట్టి గొర్రెల్లాగా పోయి మనం జాయిన్ చేద్దాము. ఫీజ్ ఎక్కువుంది కాబట్టి ఈడ మంచి ఎడ్యుకేషన్ ఉంటదని భ్రమలో ఉండడము. ఇవన్నీ మానేసేసి ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణతో ఈరోజు అందరూ చదువుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు. మా అప్పుడంటే మా తల్లిదండ్రులు, మా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళున్నారు. కానీ ఇప్పుడు అందరూ చదువుకున్నారు. మినిమమ్ ఎడ్యుకేషన్ ఉంది. అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు నాలెడ్జ్ ఎక్కడుంటుండండి? ఎవరో టీచర్సు, మేధావుల దగ్గర నాలెడ్జ్ ఉండే. ఇప్పుడేంటి అసలు మీకు గూగుల్‌లో ఉంది నాలెడ్జ్. కాబట్టి అనాలిసిస్ చేసుకోగలిగితే కాబట్టి అట్లా నాలెడ్జ్ గెయిన్ చేసి పేరెంట్స్ నుంచి కూడా డిమాండ్ వచ్చేస్తే ఆటోమేటిక్‌గా డైరెక్షన్ పూర్తిగా మారిపోతది. రివర్స్ డైరెక్షన్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఖచ్చితంగా మీరన్నట్టు ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేయడము. కాబట్టి నా రోలు ఈ మినిమమ్ 4 థింగ్స్ ఉన్న చోటనే నేను మా పిల్లవాడిని పంపిస్తా అన్నాడనుకోండి. ఆ 4 ఉన్నవి వస్తాయి. వచ్చిన తర్వాత 4 ఉంటే ఆటోమేటిక్‌గా టీచర్ ఆ 4కి సంబంధించిన చేయించాల్సిందే. ఆ 4 చేయిస్తుంటే పిల్లవానికి గ్రోత్ కనిపిస్తుంటది. అది చూసి సొసై రెస్పాండ్ అయితే ట్రెండ్ సెట్ అయితది. కాబట్టి అందరూ టీచింగ్‌లో చైల్డ్ సైకాలజీకి సంబంధించి మొత్తం పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లే. మా పిల్లవాని బిహేవియర్ మంచిగుండాలె. ఆ బిహేవియర్ మంచిగుండాలంటే స్కూల్‌లో ఈ 4 థింగ్స్ అయితేనే బిహేవియర్ మంచిగుంటది. అట్లా ఎవ్వరి రోల్ టీచరు, పేరెంట్ రోల్ పేరెంటు, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళ మేధావుల రోలు, తర్వాత పాలసీ మేకర్స్ అండ్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏంటి? మనదండి గవర్నమెంట్. మనం ఏం కోరుకుంటే అది ఇవ్వాలే. కానీ వాళ్ళ తిక్కలన్నీ మన మీద రుద్దడం కాదు కదా. కాబట్టి మనం ఎన్నుకున్న ప్రభుత్వం దేనికోసం? సమాజ ఆగే సత్తా పీచే. సమాజం ఏది కోరుకుంటే సేవకుడు అది అన్నీ ఇయ్యాలే. ఇప్పుడు అతనికొచ్చిన తిక్కలన్నీ మన మీద రుద్దుతున్నాడు. అంటే అది పోవాలనంటే చదువుకోవాల్సిన అవసరం లేదు, డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదండి. బేసిక్ నాలెడ్జ్, సత్సంగాలు జరగాలండి. ఇప్పుడు తల్లులందరూ కూర్చొని కిట్టి పార్టీలు ఉన్నారు. కిట్టి పార్టీలు ఏం డిస్కషన్ జరగాలి?
ఏది ఎడ్యుకేషన్ మంచిది, ఏది కాదు, మా పిల్లవాని ఎక్స్‌పీరియన్స్ ఇది, మా పిల్లవాని ఎక్స్‌పీరియన్స్ ఇది, మా పిల్లవాని గ్రోత్ ఇక్కడ ఈ యాక్టివిటీ ఆ స్కూల్‌లో మంచిగా భరతనాట్యం నేర్పిస్తున్నారు. ఆ భరతనాట్యం నేర్చుకున్నప్పటి నుంచి మా లోపల ఎంత డిసిప్లిన్ వచ్చింది అని ఒక డిస్కషన్ జరగాలి. అరే! ఆ స్కూల్‌లో ఒక 1 అవర్ మొత్తం అన్ని క్లాసులు తీసేసి బుక్ రీడింగ్‌కి ఇస్తున్నారు పిల్లలు. మంచిగా చెట్టు కింద కూర్చొని పిల్లలు పుస్తకాలు చదువుతున్నారు. వాడు బుక్స్ చదివినప్పటి నుంచి వాడి థాట్ ప్రాసెసే మారింది. వాడు అసలు వాని ఆలోచన మారింది అని అన్న వెంబడి అరే! మా స్కూల్‌లో కూడా బుక్ రీడింగ్ ఉండాలే. తర్వాత ఆకుల క్రిటికల్ చుట్టూ కాకుండా వీటి చుట్టూ తిరిగి వానికి నిద్ర వస్తలేదు. ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్ ఉండే. నిద్ర అవ్వకుంటుండే, ఆకలి లేకుంటుండే. అరే! ఇప్పుడు వాడు వచ్చి వాడిని విపరీతంగా ఆల్మోస్ట్ 1 ½ అవర్ స్పోర్ట్స్‌కి పెట్టిండ్రు వాళ్ళు. పెడితే వాడు ఆడి అలసిపోయి ఇంటికొచ్చి మంచి తింటే మంచిగా తింటుండు కాబట్టి మంచిగా నిద్రపోతుండు. ఇప్పుడు తిండి లేదు. ఎందుకు తిండి లేదు? ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి. తిండి లేదు. తిండి లేదు కాబట్టి నిద్ర లేదు. కాబట్టి ఈ సైకిల్ అంతా డిస్టర్బ్ అయింది అని ఇట్లా తల్లులందరూ కూర్చొని కిట్టి పార్టీలో ఇవన్నీ మాట్లాడుకోవాలండి. పిల్లల కోసమే కదా! మళ్ళీ వాళ్ళందరూ ఏం చెప్తారు? మాకేముందండి మా పిల్లల భవిష్యత్తు, మా లైఫ్ అయిపోయింది. వాళ్ళు బాగుపడాలి. అంటే వాళ్ళు బాగుపడాలనంటే ఎట్లా బాగుపడతారు? కాబట్టి దానికి సంబంధించిన సత్సంగం అంటే అదేనండి. దాని ఒకే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూర్చొని దాంట్లో ఆలోచిస్తుంటే ఏదైనా ఆలోచిస్తుంటే సొల్యూషన్ వచ్చేస్తూనే ఉంటది కదా! మీరు ఈ మైక్ ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలనేది ఎన్ని రకాల మీరు పాడ్‌కాస్ట్‌లు జూసుంటారు. లేతే మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోని ఫైనల్‌గా ఇట్లుండి ఆడ కెమెరా అట్లా పెడితే వస్తదని. అంతకుముందు కెమెరా సౌండ్ వచ్చినప్పుడు పిక్చర్ రాకపోతుండే, పిక్చర్ వచ్చినప్పుడు సౌండ్ రాకపోతుండే. ఇప్పుడు ఇవన్నీ కెమెరాలు వచ్చినాకైతే వచ్చింది కదా! అట్లా మనము ఆలోచిస్తే ఖచ్చితంగా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా అది జరగాల్సిందే. కాబట్టి పార్టీలు, గీటీలు, దావత్లు చేసుకుంటారు. దావత్‌లో పెద్ద పెద్ద ఫంక్షన్ హాలల్ల. ఇది కాదు మీరు నలుగురు అట్లా సేమ్ 5 ఇయర్స్ చైల్డ్ ఉన్న మదర్‌లందరూ ఒక కమ్యూనిటీ. క్లబ్బులంటే ఏం క్లబ్బులు కాదు. ఇదే ఒక పెద్ద క్లబ్బు. కాబట్టి 5 ఏండ్ల నుంచి 10 ఏళ్ల వయసున్న వాళ్ళ తల్లులందరూ ఒక చోట కూసోవాలె. తల్లులందరూ ఒక చోట కూసోవాలె. ఈ స్కూల్ రన్ చేసే టీచర్‌లందరూ ఒక చోట కూర్చొని అరే! మా స్కూల్‌ల సో అండ్ సో చైల్డ్ ఇట్లున్నాడు. వాడు ఇంత యారగెంట్‌గా ఉంటుండే. అలాంటి యారగెన్సీని మొత్తం నేను వాని ట్రాక్ మెల్లగా వాని ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాకి మళ్ళిస్తే వాడు చాలా మంచిగా అయిండు. అన్న ఆ షేరింగ్ చేసుకుంటే, నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బెస్ట్ ప్రాక్టీసెస్ వస్తాయి కదండీ. బ్యాడ్ ప్రాక్టీసెస్ వచ్చినప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఈజీగా వస్తాయి కదా! ఆ! కాబట్టి అట్లా జరగాల్సిందే. నేను అక్షరవనంలో కొన్ని యూనిక్ థింగ్స్ చూసానండి. ఒకటేమో కిచెన్‌ని కెమిస్ట్రీ ల్యాబ్ అన్నారు. ఈ ఫిజిక్స్ ల్యాబ్‌ని వెల్డింగ్ చేసే దగ్గర అది ఫిజిక్స్ ల్యాబ్ అన్నారు. ఎందుకండి అదలా? వై ఈస్ ఇట్ లైక్ దట్? అంటే అదే ఏంటంటే, మేము లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్. సొంతంగా పిల్లలు చదవడం ద్వారా, వినడం ద్వారా, స్టోరీస్ చదవడం ద్వారా లాంగ్వేజ్ అనేది వస్తుంది. లాజిక్ అనేదేమో ప్యూర్ లెర్నింగ్. డిస్కషన్ చేసుకోవడం ద్వారా లాజికల్ థింకింగ్ వస్తుంది. ఈ లైఫ్ స్కిల్స్ అనేది లెర్నింగ్ బై డూయింగ్. కాబట్టి చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఆ చేయడం ద్వారా అది కెమిస్ట్రీ ల్యాబ్ అంటే మేము వంటనే కెమిస్ట్రీ ల్యాబ్. ఎందుకన్నామంటే, ఇప్పుడు మనకు కెమిస్ట్రీ ల్యాబ్ మీరు ఎన్ని సార్లు పోయుంటారు ల్యాబ్‌లోకి చెప్పండి సంవత్సరానికి? మీరు 2 ఇయర్సో, 3 ఇయర్సో? లాస్ట్‌లో వచ్చి మార్కులేసారండి అందరూ. మార్కులేస్తారు కదా! కెమిస్ట్రీ ల్యాబ్. మీకు మళ్ళా హోర్డింగ్‌లో గిననేమో చాలా పెద్ద ఇట్లా సైన్స్‌ది బీకర్ ఉండి ఐన్‌స్టీన్ లెవెల్‌లో అవునవును. అవన్నీ ఉంటది. మీరు చేసింది. ఇప్పుడు మీకు వంట చేస్తుంటే ఎన్ని సార్లు కలర్ మారుతదండి? ఉల్లిగడ్డలు ఏసి కొద్దిగా అయిన వెంబడే అది మంచి గోల్డ్ కలర్‌కొస్తది. తర్వాత స్మెల్ అందులో ఉల్లిగడ్డలేసిన తర్వాత ఇంకేదో ఏసిన వెంబడే స్మెల్ మారుతది. ఈ స్మెల్, కలరు ఇవన్నీ కెమిస్ట్రీలో ఏం జరుగుతదండి? అదే గదా! ప్రాసెస్ అంతా అదే గదా! కాబట్టి ఆ ప్రాసెస్‌లో వీని థాట్ కూడా రకరకాలుగా అంటే ఏ లెవెల్‌లో మంట ఇస్తే, ఏ లెవెల్‌లో ఆ నూనె కాగి, ఏ లెవెల్‌లో ఉల్లిగడ్డలు కాగి, ఆ వంటకు అవసరమైంది వస్తది అనేది వాడు ఎంత ఈజీగా మీరెన్ని పుస్తకాలు చదివి ఏది ఎగ్జామ్ పోయేటప్పుడు మీరు ఆటోలో గూడా ఆళ్ళమ్మ తినిపిస్తుంటది. ఈమె చదువుకుంటూ పోతది. ఆ చదువేమన్నా అక్కరొస్తదా? అది ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ అందులో ఏం రాసినావో గూడా వీళ్ళకి తెలవదు. రిజల్ట్ వచ్చిన తర్వాత. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్ అనే దాంట్లో ఫిజిక్స్‌లో యాంగిల్సు, మెజర్‌మెంటు ఈరోజు ఆ మధ్య సర్వే వచ్చింది. ఈ చుడిదార్ లెంత్ ఎంతుందనంటే ఇంజినీరింగ్ అయిపోయినోళ్ళు గూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. నువ్వు చుడిదార్ లెంత్ తెలవకపోతే నువ్వు డ్యాములేంటి ఇవన్నిటి పెద్ద పెద్ద లెసన్స్ అన్నీ చదువుతారు కదా! డ్యామ్‌లు కట్టడం గురించి, పవర్ గ్రిడ్స్ గురించి చదువుతారు కదా! పవర్ గ్రిడ్ అయ్యే ముందు మీ ఇంట్లో ప్లగ్ గురించి నేర్చుకో. అసలు బేసిక్‌గా అదే ఫార్ములా కదా! నీకు పెద్దగా పోయిన తర్వాత అది మల్టిప్లై స్కేల్ అయినప్పుడు దాని షేప్ మారుతది తప్పిస్తే ప్రిన్సిపుల్ అదే ఉంటది కదా! ఆ ప్రిన్సిపుల్ అయ్యేటప్పుడు అది
ప్లాస్టిక్ లేనిది స్క్రూ డ్రైవర్ పెడితే ఇంక షాక్ వస్తే కింద పడతాడు. అంతేగాని పవర్ గ్రిడ్ దగ్గర పోయి వేలు పెడితే ఏమవుతుంది, మష్ అయిపోతాడు. కాబట్టి ఆ చిన్నప్పుడే ఇప్పుడంతా మా దగ్గర ఫ్యాబ్రికేషన్ నేర్చుకుంటుంటే ఇది చైల్డ్ లేబరా, ఆ పిల్లలకు అట్లా పనులు నేర్పిస్తుండేది, హార్డ్ వర్క్. అరే వానికి పని కష్టపడ్డం కాదు, వాడిని నేర్చుకుంటున్నాడు. వాడు నేర్చుకునే క్రమంలో చాలా హిట్ అండ్ ట్రయల్లో ఇదంతా కాంటెక్స్చువల్ లెర్నింగ్, వాడు తప్పు చేయడం ద్వారానే కదా నేర్చుకునేది. కాబట్టి అట్లా మేము గోశాల 55 ఆవులని ఈరోజు మేనేజ్ చేయడం అంటే పిల్లలే మేనేజ్ చేయడము, ఎన్ని విషయాలు నేర్చుకుంటారండి. ఆవు కట్టింది, ఈనింది. ఓకే, మాకు పోల్ట్రీ కూడా ఉంది. ఆ పోల్ట్రీలో మేము చూస్తుంటాం, చాలా గమ్మత్ అనిపిస్తుంది. మీకు ఇంకా ఏదో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏదో పుస్తకాలు పెట్టి ఫోన్ టీవీలు చూస్తే తెలియదు. ఆడ చూస్తుంటే ఆడ 4 పెట్టెలున్నాయి, 8 పుంజులున్నాయి. ఆ పుంజులన్నీ పెట్టెలని ఇబ్బంది పెడుతున్నాయి. ఆ పిల్లలే అనుకుంటున్నారు, అరే నెక్స్ట్ సండేకి ఈ 4 పుంజులను కోసేయాలి, ఎందుకంటే పెట్టెలని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు. ఇంతకంటే ఏం వాళ్ళకి ఏంది. కాబట్టి అరే ఆవు కట్టిందిరా, పాలు తక్కువ ఇవ్వడం మొదలు పెట్టిన వెంబడి ఆవు కట్టింది, అరే ఈ కోడెను మనము ఈసారి మంచి బ్రీడ్ రావాలనంటే ఈ కోడెను కట్టేయాలరా, ఇది జనరల్ వదిలేయద్దు. జనరల్ వదిలేసేస్తే ఆ కోడే అది అంత స్ట్రెంత్ లేదు, దానికి లేదు, కాబట్టి దాని చైల్డ్ కూడా అంత స్ట్రెంత్ రాదు. ఎంత ఎంత డిస్కషన్ అవుతుందండి. అంటే ఆ కాంటెక్స్చువల్, అందుకోసమే మేము అక్కడ గోశాలనే మేము జువాలజీ ల్యాబ్ అంటున్నాం. తర్వాత మీకు బాటనీ ల్యాబ్ అండి. మీకు అసలు అన్ని స్కూళ్ళల్లో గోశాలలో ఆవులు పెట్టలేరు కానీ ప్లాంటేషన్ చేస్తారు కదా. మీకు ఒక్కొక్క ప్లాంట్కి ఎంత ఎంత అసలు ఒకటి జస్ట్ ఇంత విత్తనం వేస్తే పెరుగుతుంది, ఒకటి చిన్న కొమ్మ పెడితే పెరుగుతుంది, ఒకటి ఆ పీసు అరటి మన మామిడి పీసు పెడితే పెరుగుతుంది, అట్లా ఒకటి లీఫ్ పెడితే పెరుగుతుంది. అసలు అసలు ఎన్ని రకాల బీజం ఉంటుంది మీరు ఆలోచించండి. అసలు అది అందరికీ పాలకూర ఎట్లా పెరుగుతుంది, పాలకూర జస్ట్ ఇట్లా అంటే స్ప్రెడ్ అవుతుంది, కొత్తిమీర ఎట్లా పెరుగుతుంది, టమాటా అసలు టమాటాలు ఈడ కింద కాస్తాయా చెట్టుకు కాస్తాయా లేకపోతే ఇంకెంత ఉంటుంది అనే విషయం కూడా తెలియదు. కాబట్టి ఆ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోసిననుకో ఆ మొక్క ఎండిపోతుంది, తక్కువ నీళ్ళు పోసిననుకో అది ఎండిపోతుంది, షేడ్లో పెట్టిండనుకో ఎండిపోతుంది, ఎండలో పెట్టిండనుకో ఎండిపోతుంది. అట్లా ఒక్కొక్క ప్లాంట్ యొక్క ఒక్కొక్క రకంగా. అట్లా మేము నర్సరీ ఒక 1 lakh ప్లాంటేషన్ ఉంది, అదంతా పిల్లలే మేనేజ్ చేస్తారు. చేసేటప్పుడు ఎన్ని రకాల నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. కాబట్టే మేము బాటనీ ల్యాబ్ ఏంటంటే నర్సరీ బాటనీ ల్యాబ్, కిచెన్ కెమిస్ట్రీ ల్యాబు, ఫ్యాబ్రికేషన్ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ ఇదంతా కూడా ఫిజిక్స్ ల్యాబు. అట్లా అంటే లెర్నింగ్ తెలుసుకోవడానికి నోయింగ్కి లెర్నింగ్కి చాలా డిఫరెంట్ ఉంది. ఒకసారి లెర్నింగ్ జరిగితే మర్చిపోతారా? మీరు పరీక్షలు రాస్తే మర్చిపోతారు, కానీ వాడు ప్లాంటేషన్లో వాడు మెన్యూర్ ఏం వేసిండు దాంట్లో ప్లాంట్ వేసినప్పుడు వాని ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్ అని మీకు హోల్డింగ్లలో ఉంటుంది, ప్రాక్టికల్గా మాత్రం మీకు అక్షరవణంలో కల్పిస్తుంది. కాబట్టి మెయిన్ పేరెంట్స్ అందరినీ అక్షరవణంకి వస్తే ప్రాక్టికల్గా లెర్నింగ్, జాయ్ఫుల్ లెర్నింగ్ ఏంది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏంది, టీచర్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ అన్న ఒక మల్టిపుల్ థింగ్స్ అన్నిటికీ మీకు రియల్ టైం ప్రాజెక్టు అక్షరవనం. కాబట్టి టీచర్స్, పాలసీ మేకర్స్, పేరెంట్స్, అందుకోసం మేము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని వర్క్షాప్ పెడతాం. ఆ పేరెంటింగ్ వర్క్షాపులకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇట్లాంటి ఆల్టర్నేటివ్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు, ఈ రెగ్యులర్ స్కూల్స్ కాకుండా. కాబట్టి ఇలాంటి చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఒక పేరెంట్ ఇన్వాల్వ్ కావాలంటే వాట్ ఈస్ ద వే సార్, ఈ అక్షరవణంలో కానీ ఈ సిస్టంలో కానీ? అంటే మాకు అదే, మీకు ఎవ్రీ ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే విజిటింగ్ అవకాశం ఉంటుంది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొత్తగా మేము చెప్పాల్సింది ఏం లేదండి. ఆడ ఆ పిల్లవాడు షెడ్యూల్ ప్రకారము ఎవ్వరు మానిటరింగ్ చేయకుండా పిల్లలు పనులు చేసుకుంటూ వాడే చదువుకుంటూ ఉంటాడు, వాడు లీడర్ ఏదో చెప్తుంటాడు, వీడు వింటూ ఉంటాడు, రకరకాలుగా జరుగుతుంటాయి. అవన్నీ చూస్తే పిల్లల లెర్నింగ్ ఎంత ఈజీ, పిల్లలు ఎంత పొటెన్షియల్ అన్న విషయం మీకు అక్కడ ప్రాక్టికల్గా చూస్తారు. మీకు మార్నింగ్ టైము అసలు ఎవాల్యుయేషన్ అనేదండి. ఇప్పుడు 10th ఎవాల్యుయేషన్ అనేది 10th క్లాస్ వచ్చే వరకు ఎవాల్యుయేషన్ అసలు సీరియస్నెస్ లేదు. 10thలో ఫెయిల్ అయితే ఇంక వాడు ఫెయిల్ అయ్యిండు అనే వెంబడి వాడికి జీవితమే వేస్ట్ అని చెప్పేసి వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. అసలు అక్షరవణం లేదంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, అటైనబుల్ టార్గెట్ ఉంటుంది. వాడు 3 అనేది వాడి టార్గెట్, వానికి ఎగ్జామ్ 3లోనే పెడతాం. వాడు 2 వచ్చినోడు 3 నేర్చుకుంటాడు, నేర్చుకున్న తర్వాత 3కు సంబంధించిన ఎగ్జామే పెడతాం, 30 పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఏంది 10th వచ్చేసరికి వానికి ఏమేమి రావో అనేది లిస్ట్ పెరిగిపోతుంది, రాకున్నా సరే వానికి ఎగ్జామ్ అది పెడతాం. కాబట్టి అటైనబుల్ టార్గెట్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్. అందుకోసం మీకు మార్నింగ్ టైం అక్షరవణం వచ్చి చూస్తే అంటే వానికి ఏమి నువ్వు ఇది నేర్చుకోవాలని చెప్పవు, నీకు ఏది రాదో అది నేర్చుకోమంటావు.
నువ్వు నేర్చుకున్న దానికే ఎగ్జామ్ పెడతారు. ఎవరు టీచర్ ఎగ్జామ్ పెట్టరు, వాడి ఫ్రెండే పెడతాడు. కాబట్టి వీడిని ఎట్లన్నా ఫెయిల్ చేయాలని వాడు ఆలోచిస్తాడు. కాబట్టి వానికి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే తెల్లారేంది మళ్ళీ అదే చదవాలి. ఇప్పుడు మీకు ఇదేంది, ఇది రాకున్నా చేయకున్నా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్లాస్కి ఈ రాకుండానే నెక్స్ట్ క్లాస్కి పోతాం, ఆ తర్వాత నెక్స్ట్కి పోతాం. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత మీకు అర్థమెటిక్ రాకుండా ఆల్జీబ్రా వస్తుందా? ఆల్జీబ్రా రాకుండా క్యాలిక్యులస్ వస్తుందా? కాబట్టి ఇప్పుడున్న సిస్టంలో వాడు మిస్ అయింది ఇంక అంతే సంగతులు. కాబట్టే వాడు పాపం నరకం అనుభవిస్తాడు. ఆ తర్వాత హయ్యర్ క్లాసెస్ పోయిన తర్వాత ఇంజనీరింగ్ పోయినాక కూడా బేసిక్ ఫండమెంటల్స్ తెలియవు. కాబట్టి మా దగ్గర ఫార్ములాస్ బ్యాడ్ చేయడం అట్లా ఏమి ఉండదు. కాన్సెప్ట్స్ అన్నీ కూడా వాడి మైండ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మా దగ్గర ఇంకోటి ఏంటంటే 10th ఏందండి, ఇప్పుడు 15 నెలలు వచ్చిన వెంబడే 10th అయిపోవాలని ఎక్కడన్నా రాసిందా ఎక్కడన్నా వేదాలలో? వానికి థింగ్స్ వచ్చినాక 10th అయిపోతే ఇంటర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. వీనికి వచ్చినా రాకున్నా కూడా వాడిని 10th పాస్ చేస్తున్నాం, ఎందుకంటే పక్కింటోడు 10th అయిపోయింది కాబట్టి వీంది 10th అయిపోవాలి. మళ్ళీ ఇంజనీరింగ్ అయినాక 3-4 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, వాడు ఉత్తనే తిరుగుతాడు. కానీ అప్పుడు మాత్రం ఎవరేమి పట్టించుకోరు. అప్పుడు రెక్టిఫై చేయడం అంటే రెక్టిఫై కాదు. అప్పుడు ఈడ స్కూల్లోనే నేను అవసరం అయితే ఓ 2 ఏళ్ళు ఎక్కువ చదివి స్కూలు చదివిస్తే వానికి కాన్సెప్ట్స్ క్లియర్ వస్తాయి. తర్వాత వానికి ఏది వచ్చు ఏది రాదని నా కాన్ఫిడెన్స్ వస్తుంది. వాడు ఏది వచ్చో ఆ రంగంలో వాడు సెటిల్ అవుతాడు. అందరు ఇంజనీర్లు కావాలి, అందరు డాక్టర్లు కావాలని ఏం లేదు కదా. సమాజంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగా అందుకంటే బేసిక్ ఫండమెంటల్స్ ఇవ్వడంలో సిస్టమ్ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ ఫండమెంటల్స్ ఇవ్వడంలో రకరకాల మార్గాలని అన్వేషించాల్సిందే, ప్రాక్టికల్గా చూపించాలి. అందుకోసమే అక్షరవనం డిస్కషన్ మోడ్ కోసమన్నా అక్కడ అక్షరవనం ఉందండి. మీరు రండి, అది అక్షరవనం లాగానే చేయాలని ఏం లేదు. అక్షరవనం పిల్లలు ఎంత పొటెన్షియల్ అన్న విషయాన్ని మీకు చూపిస్తుంది. అక్షరవనం మార్కులు కాదు, ఆ పిల్లలు ఏది నేర్చుకుంటారో అది నేర్చుకునే సామర్థ్యం ఎక్కడుంది. ప్రతి చైల్డ్ యొక్క నేర్చుకునే స్టైల్ వేరు, వాళ్ళ కెపాసిటీ వేరు, తర్వాత వాళ్ళ స్పీడ్ వేరు, లెర్నింగ్ స్పీడ్ వేరు. అలాంటి డిఫరెంట్ పిల్లల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టకుండా ఆడ చెట్ల కింద కూర్చొని వాడు చదువుతూ ఉంటే వాడి ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం, అందుకోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే మీకు తెలిసిపోతుంది ఏం నేర్చుకుంటుండ్రు, వీడు నిజంగా కూడా చాలు ఇంత వస్తే చాలు అన్న ఫీల్ అన్నా మీకు కలుగుతుంది. లేకపోతే అరే మా వాడు చదవలేదన్న నిరుత్సాహం ఉంటుంది కదా. వాడు చదువుతుండు, వాడు గాడ్ గిఫ్టెడ్ అండి. వాళ్ళు మీరు అన్నట్టు సైంటిస్ట్ అవుతాడు, పిహెచ్డి చేసేవానికి ఆ లెవెల్లో డెప్త్ అవసరం. కాబట్టి ఆ డెప్త్కి వాడు నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని ఏమైనా చేసుకొని, కానీ నాలాంటి వానికి ఈ అంత డెప్త్ నాకెందుకండి నా డే టు డే లైఫ్కి? అనవసరమైన నేను నేర్చుకునే ఏజ్ మొత్తం కూడా సఫర్ చేస్తూ నా చైల్డ్హుడ్ మిస్ అవుతున్నా. మళ్ళీ నిజంగా కూడా నేను ఇంత కష్టపడి అన్ని ఆటలకి అన్నిటికి దూరంగా ఉండి నేను ఈరోజు సర్టిఫికేట్ పట్టుకొని పోతే ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? అది లేదు. మరి ఇన్ని విషయాలు తెలిసినాక కూడా పేరెంట్స్ ఆ సర్టిఫికేట్ల వైపుకి మా పిల్లవాడు 10th రాసేయాలి, అందరు రాసినట్టుగా మా 10th ఎందుకు రాయాలి? 10th ఎగ్జామ్ అనుకో, బేసిక్స్ 10th కంటే ముందు రావాల్సిన అన్నీ రావాలి. నెట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న వాడు 4వ మెట్టు మీద ఉన్నాడు, వాడు ఎన్నో మెట్టు ఎక్కాలి? 5వ మెట్టు ఎక్కాలి. ఇంకా వానికి మనకు తొందర ఎక్కువ ఉంది, నెట్టితే 6వ మెట్టు ఎక్కుతాడు, అంతే కదా. కానీ మిగతా పిల్లవాడు 30వ మెట్టు మీద ఉన్నాడు, ఇంకో పక్కింటి ఆయన ఆ 30వ మెట్టుని ఎక్కమంటుండ్రు. ఇక్కడ లేచి కొడితే వాడు ఏడబడతాడు, మొత్తం మూతి ముక్కు అన్నీ పగిలిపోతాయి కదా, పగిలిపోతాయా లేదా? కాబట్టి మరి వాడిని ఇట్లా నెట్టుదామా, లేకపోతే వాడిని నిదానంగా 5 అయినాక 6 ఎక్కిద్దాము, 6 అయినాక 7 ఎక్కిద్దాం? అది వానికి సులభము, అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది. కానీ అందరు తల్లిదండ్రులు ఇప్పుడు ఆ బోర్డులు చూసి, ఇప్పుడు ఏదో ఒక కాలేజీలో 2 లక్షల మంది పిల్లలు ఉంటారు, 2 లక్షలలో ర్యాంకులు వచ్చేది 1, 1, 2, 2 అనే ర్యాంకులన్నీ మొత్తం 200 మందికి వస్తాయి. 200 కాబట్టి 2000 మందికి వస్తాయి అనుకోండి. మిగతా 198,000 మంది ఆ ర్యాంకులలో ఉంటారా? కాబట్టి అందరూ వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు అందరు ఏం కోరుకుంటారు అంటే అందరూ ఆ 2000 ఉండాలని కోరుకుంటారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే అసలు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏం చేయరండి. స్కూలింగ్లో వాడు ఏం నేర్చుకుంటాడో దాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఆ టైం గేమ్లో ఆ టైము ఆ నాలెడ్జ్ని మ్యాచ్ చేసి వచ్చేదే ఈ ఐఐటీలు జేఈలు. కాబట్టి ఇక్కడ రాకుండా, ఇక్కడ సెట్ చేయకుండా వాడిని అక్కడ కోరుకోవడమే. అదే ఈరోజు లక్షలు కట్టి ఫీజులు కట్టి చేంజ్ చేస్తున్నారు. గొర్రెల్లాగానే ఒక గొర్రె జాయిన్ అయితే మిగతా గొర్రెలని జాయిన్ అవుతుంది. సార్ ఇదేంటంటే ఇది మా ఫ్రెండ్కి జరిగిన స్టోరీ. అండ్ దీంట్లో సిస్టమ్ ఎంత లోపించింది అంటే ఎంత బ్యాడ్ ఫేజ్ లో ఉంది అని చెప్పి తెలియడానికి నాకు అనిపించే కథ అనమాట. సో మా ఫ్రెండ్ 10th వరకు
పర్లేదు ఒక మిడిల్ స్టూడెంట్ అనమాట. అంత హై మార్కులు కాదు, అంత లో మార్కులు కాదు. 10th క్లాస్ లో ఇది చేయాలి అది చేయాలి ఏదో అనుకున్నాడు అనమాట. తర్వాత 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఊరు మారారు. ఊరు మారితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఆ అబ్బాయికి ఏ ఇన్స్టిట్యూట్ ఏ కాలేజ్ తెలియదు కాబట్టి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరిని అడిగితే ఇది ఇన్స్టిట్యూట్ లో ఇది ఏదో బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ లో జాయిన్ చేయండి అంటే ఆయన జాయిన్ చేపించి ఆయన వేరే ఊరు వెళ్ళిపోయాడు అనమాట. ఆ పిల్లోడు ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. అబ్బాయి 10th వరకు ఏదో అలా అలా లాగిచ్చేసాడు. ఈ ఇంటర్మీడియట్ వచ్చేసరికి తర్వాత తెలిసిందే అది ఐఐటి జేఈ బ్యాచ్ అంటే ఇంకా అంటే ఎంపీసీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యాచ్ అంటే ఈ వన్ ఆఫ్ ది సో కాల్డ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ లోనే చదువుకుంటున్నాడు అనమాట. చదువుతూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. అక్కడ ఏంటంటే వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ పెడతారు, 30 మార్కుల ఎగ్జామ్స్ పెడతారు. అండ్ ఆ ఎగ్జామ్స్ ఈ అబ్బాయికి అయితే ఏమి రావు, ఏదో బేసిక్ లాంగ్వేజ్ చదువుకుంటారు కానీ లాంగ్వేజ్ కూడా ఏం లేవు కదా, తెలుగు హిందీ ఇంగ్లీష్ బాగానే వస్తుంది కానీ ఆ మూడు లేవు. సాంస్క్రిట్ ఉంటుంది, సాంస్క్రిట్ వాళ్ళు వస్తారు అరగంట చేసి చెప్పేసి వెళ్ళిపోతారు, ఇది వారాన్ని మొత్తానికి అరగంట చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతుంటే ఒకసారి వచ్చి అంటే ఈ అబ్బాయికి మ్యాథమెటిక్స్ అని సరిగ్గా రాదు, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అని వచ్చేసి నువ్వెందుకురా బతకడము అని చెప్పి అండము ఉమ్మేయడము అట్లా చేస్తూ లాస్ట్ కి ఏ పాయింట్ వరకు అతను ఎలా అంటే అతను తిండి మానేశాడు, సరిగ్గా తినడం, ఫీవర్ వచ్చేసింది, తర్వాత మనిషి బక్క చిక్కిపోయాడు, అదే నిజంగా టైఫాయిడ్ వచ్చినట్టు తయారనమాట. ఇది 3 నెలలు కాలేజ్ జాయిన్ అయ్యాడు. 3 నెలలకి ఒక పాయింట్ అయితే నిజంగా అయితే ఇంకా ఇంటికి చెప్పకుండా పారిపోదామని జెన్యూన్ గా జరిగింది సార్. ఇంటికి చెప్పకుండా పారిపోదాం అనుకున్నాడు ఒక సిచ్యువేషన్ లో, ఇంకో సిచ్యువేషన్ అయితే అటెంప్ట్ కూడా చేసుకున్నాడు అనమాట. ఆ తర్వాత పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూసి అసలు ఏం జరుగుతుంది అబ్బాయిది అంటే అక్కడ చూసి తెలిస్తే ఆ అబ్బాయి చెప్తున్నాడు, నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం ఎక్కట్లేదు, నాకు ఏం అర్థం కావట్లేదు, 10th వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు, చుట్టుపక్కల అందరికీ అన్ని అర్థమవుతున్నాయి, నాకైతే ఏం అర్థం కావట్లేదు, చెప్తేనే మా సార్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని అన్నమాట. తర్వాత తల్లిదండ్రులు చెప్తే మాకేం తెలుసు అండి, మాకు చెప్పింది ఇదే బెస్ట్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ కాలేజ్, మేము ఇంకా 40,000 పెట్టి మేము జాయిన్ చేపించి మేము చేస్తున్నాం, మాకు తెలియట్లేదు అని. స్కూల్లోకి వెళ్ళాలంటే మిగతా వాళ్ళంతా నేర్చుకుంటున్నారు, ఈ ఒక అబ్బాయి నేర్చుకోవట్లేదు, ఈ అబ్బాయి కోసం మేము స్లో చేశాను, మాకు ఎంత సిలబస్ కవర్ చేయాలంటుంది, ఎక్కడి కోసం వెయిట్ చేయాలని. అంటే ఆ సిచ్యువేషన్ అర్థమైనప్పుడు సిస్టమ్ ఫెయిల్ అయితే అన్ని రకాలుగా ఫెయిల్ అవుతుందని అనిపించింది. ఆ అబ్బాయి ఎక్స్ట్రీమ్ అమౌంట్ తీసుకెళ్లేంత వరకు అందరూ ఎక్స్ట్రీమ్ ఉండాల్సిన అవసరం లేదు, కొంతమంది అలానే మధ్య పడిపోయి ఇంకా నా బతికింతే అనుకుంటారు. ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళేంత వరకు ప్రపంచానికి కానీ సొసైటీకి కానీ అర్థం కావట్లేదు ఒక వ్యక్తి అతని లైఫ్ లో అన్ని కోల్పోతున్నాడు అని, అంటే ఒక సిస్టమ్ వర్క్ కావట్లేదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది సార్ అది చూస్తుంటే మాత్రం. ఇప్పుడు మీకు అందుకోసమే నేను ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బెస్ట్ ఉన్నారు కదా, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, ఇట్లా ఎక్స్ట్రీమ్ మంచి అంటే ఒక రోల్ మోడల్ పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడతాం. తర్వాత వరస్ట్ గురించి వాడు వాళ్ళ అమ్మని చంపేసేసిండు, డబ్బులు ఏదో పాకెట్ మనీ ఇవ్వకపోతే ఇంకేదో చేసిండు, డ్రగ్స్ తీసుకున్నాడు, సిగరెట్స్ తాగుతున్నాడు, ఇది ఈ ఎక్స్ట్రీమ్. వరస్ట్ అండ్ బెస్ట్ 5% అండి, వరస్ట్ 5%. ఈ 5 వదిలేస్తే ఇంకా 90% ఉంటారు. ఈ 5 గాడ్ గిఫ్ట్ అండి, వాడు పుట్టుకతోనే ఏదో వచ్చి ఉంటుంది, వాడు ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. ఇక్కడనేమో వానికి ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ పరిస్థితికి వెళ్ళిపోతాడు, వరస్ట్కి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి గురించే సమాజం మాట్లాడుతుంది, మీడియా కూడా వీళ్ళని చూయిస్తుంది, కానీ ఇవి ఏమి సంబంధం లేకుండా 90% సమాజం ఎట్లుండాలనో దాని గురించి ఎక్కడ డిస్కషన్ జరగదండి. అంటే ఇప్పుడు ఈ 2 జరిగిన కారణంగానే ఇన్స్టిట్యూషన్స్ ఇంత దుర్మార్గం. ఐఐటి జేఈఏ టార్గెట్, ఇప్పుడు ఐఐటి జేఈ బ్యాచ్లు వేసిండు. అసలు వాడు ఐఐటి జేఈ కాకుండా వాని కెపాసిటీ ఏందో అని వాళ్ళకి తెలిసి ఉండుంటే ఇంకొక బ్యాచ్లు వేస్తే వానికి పరిస్థితి వచ్చేది కాదు కదా. కానీ సమాజం ఏంది, ఆ ఎక్స్ట్రీమ్ ఐఐటి జేఈలో 1, 2 పేపర్లలో చూస్తే ఫుల్ పేజ్ యాడ్లు, ఏ టీవీ చూసినా కూడా 1, 1, 2 అనేది చూపిస్తున్నారు. ఆ 1, 1, 2 ఈరోజు దుర్మార్గం ఏంటంటే వాళ్ళు మార్కులు వచ్చేసినాయి, ఐఐటీస్ అయినాయి, కానీ సంసారంలో ఫెయిల్ అన్న విషయం ఈరోజు చాలా చోట్ల డిస్కషన్ కూడా అవుతుంది. కాబట్టి అదే టార్గెట్, అదే బెస్ట్ అన్న అది ఉంది, దుర్మార్గమైన ప్రచారం, ఆ గ్లోబల్ ప్రచారం ఉంది. అది కాకుండా మనలాంటి వాళ్ళము ఈ 90% గురించి కూడా ఆలోచిద్దాం. అరే ఒక బెస్ట్ ఒక మంచి పౌరునిగా వాడు ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా నాకు స్కూలింగ్లో మ్యాథమెటిక్స్ ఇది రాకపోతుండే, నేను భయపడి బైపీసీ తీసుకుంటే బైపీసీలో కూడా ఇది మ్యాథ్స్ రాకపోతే ఆల్ సైన్సెస్కి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ రాకపోతే మళ్ళీ సైన్స్ రాదు, సైన్స్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ రావు. కానీ నాకేంటంటే నాకు తెలియకుండా నేను మ్యాథ్స్కి భయపడి అందులోకి పోయినా అంతే. తీరా చూస్తే కెమిస్ట్రీ ఫిజిక్స్ నాకు చుక్కలు కనిపిస్తుండే. ఇంకా లాస్ట్కి అట్లా చేసి ఏదో ఇంకా నాకేంటంటే మిగతా స్పోర్ట్స్లో ఉన్నా, నేను బావి దగ్గర పనులకి చాలా రకాల ఎక్స్పోజర్ నాకుంది. ఆ రోజుల్లో నాకు అవకాశం ఉండే, కానీ ఇప్పుడు పిల్లలకి అవకాశం కూడా లేదు కదా ఎక్స్పోజర్కి. వానికి అసలు బయటికే పోని ఇవ్వట్లేదు కదా. ఎంతసేపు ఇన్స్టిట్యూషను, మార్కులు, బ్లేమ్ చేయడము, తిట్టడము, ఈ సైకిల్లోనే ఉంటుండు. దాంట్లో నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇది. నాకేంటంటే
నాకు రకరకాల ఎక్స్‌పోజర్ ఉంది. స్పోర్ట్స్‌లో నేను హాకీ రైట్ ఔట్ ఉంటుంటి. నేను రైట్ ఔట్ బాల్ తీసుకెళ్ళి నేను గోల్ కొట్టగలుగుతానా? నేను రైట్ ఔట్‌ని నేను సెంటర్‌కు పాస్ ఇయ్యాలి. సెంటర్ తీసుకుపోయి లెఫ్ట్ ఔట్‌కి పాస్ ఇస్తే వాడు తీసుకుపోయి గోల్ కొడతాడు. అంటే నలుగురం కలిసి పోతేనే నేను సక్సెస్ అవుతా అనేది. ఇప్పుడు అకాడమిక్స్‌లో వాడు ఒక్కడే కూర్చొని ఎవ్వనికి చూపియకుండా, చేయకుండా, తినకుండా 1 అవర్ వేస్ట్ చేయకుండా ఏదో వాడు ఇండివిడ్యువల్ తప్పిస్తే ఇందులో ఎవ్వరి ఇన్వాల్వ్‌మెంట్ లేదు. మళ్ళీ మ్యాన్ సోషల్ యానిమల్. సో, వితౌట్ సొసైటీ వాడేమన్నా బతకగలుగుతాడా? నాకట్లా భయమొచ్చింది. లాస్ట్‌కి నేను చెప్తా మీరు అన్న ఎక్స్‌ట్రీమ్‌కి నాది ఎగ్జాంపుల్ చూస్తే ఇట్లాంటి చాలా మంది గురించి మనం ఆలోచించట్లే. ఆ ఎక్స్‌ట్రీమ్ మీరన్నారు చూడండి. ఎక్స్‌ట్రీమ్‌కు పోయే వరకు సమాజం దృష్టి అటువైపు పోవట్లే. నేను చదువు వదిలేద్దామన్న పరిస్థితి ఉండే. ఇంటర్‌లో వచ్చిన. నేను అన్ని ఎగ్జాంపుల్ ఏదో మ్యానిప్యులేషన్ ఏందంటే వాడు అసలు ఎగ్జామినర్ మనకేమి ఇవ్వాలనుకుండు. ఆ! మనం ఏం రాయాలే అనేదే నా మైండ్‌లో ఉంటుండే. కాబట్టి ఒక 10 ఇయర్స్ పేపర్స్ అన్నీ ముందలేసుకొని, అరే! ఈ ఇయర్ ఏమొచ్చింది, ఈ ఇయర్ వచ్చింది, ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇంత గుర్తుపెట్టుకునే కెపాసిటీ మనకు లేదు. కాబట్టి ఈ 10 క్వెషన్స్ చదువుదాం. వాడు ఏమన్నా ఇయ్యని ఈ 10 క్వెషన్సే రాసేయాలి. ఈ 10లో 3 వస్తే మనకు మిగతాది 3 కరెక్ట్ రాసేసి మిగతా ఏదో రాసేస్తే అయిపోతది అనేది అదే. అట్లా నేను రకరకాలుగా ఆలోచించి లాస్ట్‌కి ఓ రోజు జువాలజీ ఎగ్జామ్ రోజు నాకు టఫ్ అనిపించింది. అరే! నేను అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసిన. ఆ రోజుల్లో ఏమైందంటే ఇప్పుడు కూడా 10థ్ వరకు 99% వస్తుండే మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. 99% రిజల్ట్. ఇంటర్‌లో 7% వస్తుండే. ఒక్కరోజు స్క్వాడ్ వస్తే అందరూ ఫెయిల్ అయితుండిరి. మా అప్పుడు అంతా అట్లనే ఇంటర్మీడియేట్‌లో మొత్తం ఫెయిల్. అయితే నేను జువాలజీ ఎగ్జామ్ వచ్చినప్పుడు నాకు భయమైంది. అరే! అని భయమయ్యి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి పోయినా. అక్కడ నా ముందు ఎవరు పడ్డారో చూసినా. చూస్తే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పడ్డది. నేను ఆ అమ్మాయి ఇంటికి పోయి నాకు కొద్దిగా భయమైతుంది. నువ్వు చూయించాలి నాకని అన్నా. అంటే పాపం ఆమె ఇట్లా పెట్టి రాసింది. రాస్తే నేను చూసి రాసిన. ఆమె కంటే నాకు 2 మార్కులు ఎక్కువొచ్చినాయి. ఏందంటే నేను స్పోర్ట్స్ గూడా నా లైఫ్‌లో పార్ట్ అయింది. పని గూడా నా లైఫ్‌లో పార్ట్ అయింది గాబట్టి నేను ఆల్టర్‌నేటివ్స్‌ని వెతికినా కాబట్టి నాకు సొల్యూషన్ వచ్చింది. సొల్యూషన్ రానోడు సూసైడ్‌కి పోతున్నాడు. కాబట్టి కనీసం పిల్లలకి అకాడమిక్స్ ఇయ్యడంలో సిస్టమ్ ఫెయిల్ అయితే మిగతా వాటికన్నా ఎక్స్‌పోజ్ చేయండి. నేనిప్పుడు నాకేంటంటే నేను ఇంటర్‌లో ఉంది గదా! ఎంపీసీ. తర్వాత మళ్ళీ డిగ్రీకి బోయినంక మ్యాథ్స్ ఉండదు. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ గదా! ఇంటర్‌లో. డిగ్రీలో ఫిజిక్స్ గూడా బోతుంది. బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. మళ్ళా కెమిస్ట్రీలో గూడా మళ్ళీ ఇదే. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఎళ్లి లా చేసిన. లా గూడా ఏంటి అది గూడా క్వెషన్ పేపర్‌ని అటు ఇటు రాస్తే గూడా నాకు మార్కులు ఇచ్చిండ్రు. అంటే నేను ఆల్టర్‌నేటివ్స్ చాలా ఇట్లా ఆల్టర్‌నేటివ్స్ చూసే ఆ నాలెడ్జు, ఆ అవకాశము అందరికి ఉండకనే ఈ ఫ్రస్ట్రేషన్‌తోని సూసైడ్స్ అవుతున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే ఆ స్కూల్‌లో, ఆ పుస్తకాలలో ఉండేదే ఎడ్యుకేషన్ కాదు. ప్రకృతి ఎంతో మనకు నేచర్ ఎంతో ఇస్తుంది ఎడ్యుకేషను. తర్వాత మనుషులు కలిసి మాట్లాడడం ద్వారా ఎంతో ఎడ్యుకేషన్ ఉంటది. ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ స్కూల్ అనేది ఫ్రెండ్స్ కలవడం కోసము, నాలెడ్జ్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం కోసము, యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవడం కోసం ఉపయోగపడే సెంటరు. అసలాడ దుర్మార్గం అది బట్టి పరీక్షలకు రాయడానికి గాదు. లెర్నింగ్ అంతా గూడా ఎవ్వరి ఇంటికాడ ఓన్‌గా సెల్ఫ్ లెర్నింగే ఎక్కువ లెర్నింగ్ ఉంటదండి. కానీ ఇప్పుడు ఆ స్కూల్‌లో వచ్చిన తర్వాత వాడు ఒక ఏదో ఎవాల్యుయేషన్ చేసి నువ్వు ఇందులో రావట్లేదు కాబట్టి ఫెయిల్ అని వాడు డిసైడ్ చేస్తే మనం సూసైడ్ చేసుకోవడం ఏందసలు? కానీ దీని గురించి మాట్లాడట్లేదు గాబట్టి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ డే టు డే లైఫ్‌లో గూడా కమ్యూనికేషన్ ఇంపార్టెంటు, నీ హెల్త్ ఇంపార్టెంటు, నీ యాటిట్యూడ్ ఇంపార్టెంటు. ఇవన్నిటి తర్వాత ఈ మెమరీ గుర్తుపెట్టుకోవడం అనేది గూడా ఒక పార్ట్ అని చెప్పితే గాడ్ గిఫ్టెడ్ లేని 90% పిల్లలు రిలీజ్ అవుతారండి. వీడు గుర్తుపెట్టుకోవడం అనే దుర్మార్గం నేనేమంటున్నానంటే ఈ గుర్తుపెట్టుకోవడం బాగొచ్చిన వాళ్ళందరికీ ఒక స్కూల్ పెట్టుండ్రి. పెట్టి వాళ్ళని సంపుండ్రి. గంటలు కూర్చోబెట్టి సంపుండ్రి. నాకు ఆ గుర్తుపెట్టుకోవడం లేదు కాబట్టి నువ్వు పనికిమాలినోడని ఉమ్మేయడం నిజంగా గూడా మా శ్రీపతి రెడ్డి గారు చెప్తారు. బకెట్లు కట్టేదండి. గుంటూరు అక్కడ ఉన్న కాలేజెస్‌లో ఎంసెట్ కొత్త వచ్చినప్పుడు వాడు చదవకపోతే బకెట్లు కట్టేటోళ్ళు. కాళ్ళకి బకెట్లు కట్టి వాడు డే అంతా బకెట్లతోనే. పనిష్మెంట్ అట్లుంటుండే. కాబట్టి ఒక ఆ టార్గెట్‌ని రీచ్ కావడం కోసం చేసే వానికి ఆ కెపాసిటీ లేకుంటే నువ్వు బకెట్లు కట్టు, నువ్వు ఏమి చెయ్యి రాదండి అది. మరి ఇప్పుడు అందరు ఐఏఎస్, ఐపీఎస్ ఎంత 0.0001% ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయితారు. ఇంకొక 0.00 పాయింట్ వాళ్ళు ప్రొఫెసర్‌లు అయితారు, సైంటిస్ట్‌లు అయితారు. అందులో మన పిల్లలు ఉండాలనుకోవడం ఎంత దుర్మార్గం. మీకు ఇక్కడే అశోక్ నగర్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. వాడు 35 ఇయర్స్ వస్తాయి వానికి. ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితున్నాడు. అసలు అది తప్పిస్తే ఇంకో సొల్యూషన్ లేదా?
వాడు ఇంత టైం ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంది. అది 10 ఏళ్లలో వాడు టీ కొట్టు స్టార్ట్ చేస్తే వాడు ఇప్పుడు మంచి ఒక రెస్టారెంట్ పెట్టుకొని మంచి ఇద్దరు భార్య పిల్లలతో ఉంటుండే. వీనికి 35 ఏళ్ళు వచ్చిన పెళ్లి కూడా కావట్లే. కాబట్టి న్యాచురల్గా జరగాల్సిన విషయాలు జరగకుండా ఉండడం జరుగుతుంది. అంటే దుర్మార్గం అండి. కాబట్టి మీరు అన్నట్టు అట్లా ఎక్స్ట్రీమ్ వచ్చినప్పుడు ఆలోచించొద్దు. బ్రాడర్గా మనలాంటి వాళ్ళు కూర్చొని అసలు ఎడ్యుకేషన్ ఏంటి, లైఫ్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇప్పుడు మిగతా అన్నిట్లల్లో డెవలప్మెంట్ వస్తుందండి. ఇప్పుడు లాస్ట్కు దొంగలు కూడా దొంగతనము, ఇంతకుముందు దొంగతనాలకి ఇప్పుడు దొంగతనాలకు చేంజ్ వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు దొంగలు కూడా జైల్లో చెంచల్గూడకు పోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టైంలో కూర్చొని, అరే ఇప్పుడు నువ్వు పర్సు కొడితే పర్సులు ఏమి ఉండదురా, పర్సులు అన్ని కార్డులు ఉంటాయి, దాని నెంబర్ తెలియకపోతే నువ్వు వేస్ట్ రా. కాబట్టి వాని దగ్గరకు పోయి ఫిజికల్గా పర్సు కొట్టాల్సిన అవసరం లేదు. వానికి ఒక ఫోను మిస్డ్ కాల్లో ఇస్తే వాడు ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఈడ కూర్చొని, అసలు అట్లా దొంగలు కూడా అప్డేట్ అవుతున్నారు. కానీ మన క్లాస్ రూమ్ అప్డేట్ కావట్లే. టైంతో పాటు అది నాలెడ్జ్ షేరింగ్ కూడా. నేను అందుకోసం చెప్తా, అరే ఓడు మోటార్ సైకిల్ నడపడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఓడు ఆమె పుస్తెళ్తాడు తీయడము తెలియకుండా తీయడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఓడు దాన్ని తీసుకెళ్లి రైట్ ప్లేస్లో అమ్మడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు జైల్లో కలిసి, అరే నువ్వు ఎట్లా పట్టుబడ్డా అంటే నేను పరిగెత్తుతూ తీస్తే పట్టుబడ్డా. అరే నువ్వు పరిగెత్తుతూ అవుతావురా, నువ్వు ఎట్లా పడ్డా అంటే నేను బండి మీద పోతూ తీస్తుంటే కింద పడి పట్టుబడ్డా. నువ్వు ఎట్లా పట్టుబడ్డా అంటే ఆ ఊర్లో అతను అవసరమైనకు అమ్మితే 2 దెబ్బలు పెడితే ఎవరికి అమ్మిండు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకొని, అరే నేను బండి నేను నడుపుతా, నువ్వు వెనక కూర్చొని నువ్వు కొట్టేసేసే, ఆ తర్వాత నేను నీకు తెలియకుండా బీహార్లో అమ్ముతా. అప్పుడు సక్సెస్ఫుల్గా ఒక పని కంప్లీట్ అవుతుంది కదా. అట్లా ఇప్పుడు అట్లా దొంగలే అట్లా ఆలోచిస్తే, ఇప్పుడు మరి పేరెంట్, ఇన్స్టిట్యూషను, టీచర్లు ముగ్గురు కూర్చొని పిల్లలకి ఏం చేయాలో ఆలోచించండి. ఎంత దుర్మార్గం. ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, సొల్యూషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకరినొకరు బ్లేమింగ్ గేమ్ నడుస్తుంది. కాబట్టి సొల్యూషన్ ఖచ్చితంగా ఉందండి. అసలు ఎడ్యుకేషన్ చాలా పెద్ద టాపిక్ అయినా కూడా చాలా అన్నిటికీ సొల్యూషన్, వెరీ సింపుల్ సొల్యూషన్స్ వదిలేసేసి కాంప్లికేటెడ్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి పిల్లలు సఫర్ అవుతున్నారు. మీరు అన్నట్టు ఎవ్వరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకు మా ఇంట్లోనే చూడండి, మా సిస్టర్కి ఎప్పుడు 100కి 100 మార్కులు వస్తుండే. నాకు ఆమెకి ఎప్పుడన్నా 1/2 మార్క్ తక్కువ వస్తే కూడా వాళ్ళ టీచర్ నువ్వు చెప్పిందే తప్పు అని చెప్పి 1/2 మార్క్ కోసం కొట్లాడి 1/2 మార్క్ తెచ్చుకుంటుండే. నాకు 1/2 మార్క్ రావడమే కష్టం ఉంటుండే. ఈరోజు 35 ఇయర్స్కే రిటైర్మెంట్ తీసుకున్న ఎర్నింగ్ నుంచి తీసుకొని, అరే నేను సఫర్ అయిన విషయాలు ఎంతోమంది కొద్ది ఏదైనా చేయాలని ఒక ఆలోచన చేసి వందే మాత్రం ఫౌండేషన్ ఇదంతా చేస్తున్నా కదా. హ్యాపీగా ఉన్నా, హెల్దీగా ఉన్నా, రోజు సైక్లింగ్ చేస్తున్నా, మంచి పుస్తకాలు చదువుతున్నా, హ్యాపీగా ఉన్నా కదా. కాబట్టి అందరు పిల్లలు ఐఏఎస్లు గారు, అందరు పిల్లలు సైంటిస్టులు గారు. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదండి, వాడు 5th లెవెల్ దగ్గర ఆగిపోతే అప్పుడు మనం వాడిని తీసుకుపోయి 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో అని ప్రమోట్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఒక పాయింట్ తర్వాత ఇక్కడ అశోక్ నగర్లో, లేకపోతే అమీర్పేట్లో, లేదంటే కూకట్పల్లిలో, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆ 4-5 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడంలో, ఇక్కడ అప్డేట్ అవ్వడంలో, అక్కడ అప్డేట్ అవ్వడంలో ఇక్కడే లాగ్ అవుతూ ఉంటారు. మీరు చెప్తున్న పాయింట్లలో ఐ జస్ట్ కనెక్టింగ్ ద పాయింట్. అసలు మీరు అమీర్పేట్లో ఎంతమంది కనిపిస్తారు? మరి ఇన్ని రోజులు ఇంజనీరింగ్లో ఏం చేసినావు నువ్వు? మళ్ళీ అమీర్పేట 2 ఏళ్ళ కోర్సే నిన్ను ఆడికి పంపిస్తుంది, ఈడికి పంపిస్తుంది అంటే మరి ఈ స్కూలింగ్ ఏం చేసింది, స్కూలింగ్ తర్వాత ఇంటర్ ఏం చేసింది, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేసినాయి, ఇవన్నీ పోయింది. లాస్ట్కి ఆ స్కిల్, ఆ 2 నెలల స్కిల్ నువ్వు ఎప్పుడో నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఇదంతా ప్రాసెస్ ఏంటి? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సైకిల్ మోటార్ అయింది, ఇంకోటి అయింది, అన్నీ మారినాయి, కానీ క్లాస్ రూమ్ మారలే. కాబట్టి క్లాస్ రూమ్ ఖచ్చితంగా మారాలి. ఎగ్జాక్ట్లీ అండి. నాకు తెలిసి ఇట్స్ గుడ్ టైమ్ టు ర్యాప్ అప్ ద కన్వర్జేషన్ అండి. ఇది మంచి పాడ్కాస్ట్, ఎందుకంటే అసలు బేసిక్గా రూట్ కాజ్ ఏంటి, సొల్యూషన్ లేదా అన్న వాళ్ళకి కనీసం దీని ద్వారా కొద్ది కన్విప్ అవుతుంది. తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. పర్సనల్ థింగ్.